నమస్కారం 99 టీవీ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే ప్రతి తెలుగువారు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఒకటి నూతన సంవత్సరం రాక, అలాగే మనకి పూర్వకాలం నుంచి కూడా ఈ ఉగాదికి ప్రత్యేకత అనేది ఉంది. అందులో ముఖ్యంగా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. అసలు ఉగాదిని ఇంత ప్రతిష్టాత్మకంగా మనం ఎందుకు జరుపుకుంటాం? ఉగాది ఎలా వచ్చింది, దీని ప్రాధాన్యత ఏంటి, ఇలాంటి విషయాల్ని మనకు వివరించడానికి ఉన్నారు వైదిక్ బ్రదర్స్ వేద పండితులు నాగతేజ శర్మ గారు. వారిని అడిగి ఉగాది ప్రాధాన్యతను తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ముందుగా 99 ప్రేక్షకులకి వీక్షకులకి అందరికి కూడా మా నమస్కారాలు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఉగాది అనగానే ఒక ఉత్తేజం ఉంటుంది. అన్ని పండుగలు ఒక ఎత్తు, మన తెలుగు వారికి ఉగాది అనేది ఇంకొక ఎత్తు. అవును అవును. అసలు ఉగాదికి ఎందుకు అంత ప్రాధాన్యత? ఉగాది అంటే ఏంటో వివరిస్తారా? చక్కటి ప్రశ్న. ఇప్పుడు ఉగాది మన ముఖ్యమైనటువంటి పండుగ. అంటే పండుగను అద్భుతంగా జరుపుకోవడంలో మన భారతదేశం ఒక ఎత్తు అయితే, తెలుగునాడ ప్రతి పండుగను అద్భుతంగా జరుపుకుంటాం. అంటే సంవత్సర కాలంలో వచ్చేటువంటి ఏ పండుగ, అది వినాయక చవితి కానీ, దసరా ఉత్సవాలు కానీ, కార్తీక మాసం కానీ, అంటే ఆ కాలానుగుణంగా మాసానుగుణంగా వచ్చేటువంటి ఏ ఒక్క ముఖ్యమైన పండుగనైనా అద్భుతంగా మనం జరుపుకుంటాం. కానీ ఇవన్నీ కూడా సంవత్సరంలో వచ్చేటువంటి పర్వదినాలు, పండుగలు. అది వినాయక చవితి కానీ, లేదా నవరాత్రులు కానీ ఉగాది మనం అంటుంది ఉగాది, యుగాది. ముందుగా యుగాది అన్నారు, తర్వాత అది కాలానుగుణంగా ఉగాది అని అయింది. సో ఇప్పుడు యుగస్య ఆది ఉగాది. ఉగాది అంటే ఏంటి? యుగస్య, యుగము అంటే ఏంటి? ఇక్కడ మొదటిగా అంటే కొత్త సంవత్సరం అనుకోండి. కొత్త సంవత్సరం, ఆది అంటే ప్రారంభం అనమాట, మొదటి నుంచి అనమాట. అంటే కొత్త సంవత్సరానికి ప్రారంభం. దేనికి కొత్త సంవత్సరానికి ప్రారంభం అంటే, మనకి పంచాంగంలో తిథివార నక్షత్రాలన్నీ కూడా, యోగ కరణాలన్నీ కూడా మొదటి నుంచే ప్రారంభమవుతాయి. మీరు చూసుకున్నట్లయితే మిగతా పండుగలన్నింటినీ కూడా ఆ మాసము, ఆ తిథి ఫలానా నుంచి స్టార్ట్ అవుతాయి, ఆ పండగ నుంచి మొదలవుతాయి. కానీ ఇక్కడ మనకి ఆ సంవత్సరం కానీ, కొత్త సంవత్సరం, కొత్త మాసం, కొత్త పక్షం, కొత్త అంటే మొదటి నుంచి అనమాట. పాడ్యం అంటే ఇప్పుడు చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నుంచి, శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం అవుతుంటాయి. కాబట్టి దాన్ని యుగాది అన్నారు. యుగస్యాది, అన్నిటి నుంచి ప్రారంభం అని అన్నారు అనమాట. ఓకే, అసలు ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మనకి ఉగాది ఎందుకు అంత ప్రత్యేకత అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే సంవత్సర కాలంలో వచ్చేటువంటి అనేక పండుగలు, వినాయక చవితి కానీ, దసరా నవరాత్రులు కానీ, ఆయా పండుగలకు ఆయా దేవతల్ని, వినాయక చవితి రోజు వినాయకుడిని, అమ్మవారి సమయం అప్పుడు అమ్మవారిని పూజిస్తుంటాం. మరి ఉగాది సమయంలో ఎవరిని పూజించాలంటే బ్రహ్మదేవుడిని మనం స్మరణ చేసుకోవాలి, ఆరాధన చేయాలంటారు. ఆరాధన అంటే ఆయన నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కాలం, అంటే కాలం ప్రారంభం అనేది సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మదేవుడిని స్మరణ చేసుకోవాలని చెప్తారు. అలాగే కాలాన్ని పూజిస్తాం, ప్రకృతిని పూజిస్తాం, సమయాన్ని పూజిస్తాం, మన చుట్టూ ఉన్నటువంటి అన్నిటినీ కూడా విశేషమైనటువంటి దృష్టితో మనం చూస్తాం. యుగస్య ఆది ఉగాది అంటే ప్రతిదానికి నూతన ప్రారంభం. అంటే కొత్త సంవత్సరం కానీ, కొత్త మాసం కానీ, కొత్త పక్షం కానీ, తిథి కానీ, యోగం కానీ, కరణం కానీ, ఈవెన్ నక్షత్రాలు కూడా అన్నీ కూడా అప్పటి నుంచే ప్రారంభం అవుతాయి. ఇక్కడ ఉగాది ఎందుకంత విశిష్టత అంటే, కాలంలో ప్రతి సంవత్సరం కూడా ఆయా అనేక పరిస్థితుల వల్ల దాన్ని జరుపుకుంటాం, అన్నీ జరుగుతుంటే అంటే ఆ మాసం రోజు ఆ పండుగ వచ్చింది, జరుపుకుంటాం, అయిపోతుంది, వెళ్ళిపోతుంది. కానీ ఉగాది రోజు మాత్రం అటు ప్రకృతిలోనే కాదు, ఇక్కడ పంచాంగ ప్రకారంగానే అన్నీ ప్రారంభం అవుతుంది అనేది ఒకటే కాదు, ప్రకృతిలో కూడా నూతన మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో కూడా కొత్తగా చిగురిస్తాయి, మంచి ఫలాలు వస్తాయి. ప్రకృతిలో కూడా మనకి తెలియనటువంటి ఒకలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ప్రకృతి అంతా ప్రసరింపబడుతూ ఉంటుందన్నమాట. మీరు చూస్తే అంటే ఒక వైబ్రేషన్, వైబ్ అంటాను చూసారా, ఇంగ్లీష్లో వైబ్ అంటూ ఉంటారు. సో అలాగే యుగాది ప్రారంభం కూడా నూతన ఉత్సాహం వస్తుంది. కాలంలో చక్కటి గాలి వచ్చింది అనుకో, మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, కాలంలో కూడా ప్రకృతిలో కూడా అన్ని మార్పులు ఉంటాయి. అది ఈ ఉగాది అప్పుడు జరిగేటువంటి ప్రకృతి మార్పుల వల్ల మనిషి యొక్క మేధస్సు కానీ, మనిషి యొక్క ఆలోచన దృక్కోణం కానీ, ఆరోగ్యపరంగా కానీ అన్నిటి నుంచి కూడా కొత్తగా ప్రారంభం అవుతాయి అన్నమాట. సో మీరు అన్నట్లుగా వచ్చేటటువంటి మార్పులు, వాతావరణంలో వచ్చే మార్పులు, చైత్రమాసం, అలాగే కోకిల కిలకిల రావాలు కూడా మనకి ఇప్పుడే ప్రారంభమవుతాయి. ఎంతో మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అవునవును. అయితే ఈ ఉగాది రోజు చేసుకునేటటువంటి పూజా విధి విధానాలు అంటూ ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయా? ఆచరించాల్సినటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉగాది రోజు ప్రత్యేకంగా పూజించుకోవడం అంటే అండి, మనకి
అందరికీ ఉగాది అనేది మొదటగా ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఉదాహరణకి ఎలా జరుగుతుందంటే కాలానుగుణంగా కాలాచారం ప్రకారము దాని తర్వాత వారి ఇంటి ఆచారం ప్రకారం జరుపుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అందరు ఇల్లు శుభ్రపరచుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. చక్కగా ఇల్లు శుభ్రపరచుకుంటారు. దాని తర్వాత పరిసరాన్ని నీట్గా పరిశుభ్రం చేసుకుంటారు. దాని తర్వాత కొత్త వస్తువులు కొనాలి అనుకున్న వాళ్ళు కొంటారు. కొత్తగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు వాహన పూజలు కూడా చేసుకుంటారు. కొందరికి ఆ ఆచారం కూడా ఉంది. అలాగే నూతనంగా ఇంట్లో ఏదైనా వస్తువులు ప్రారంభించాలన్నా కొత్త ప్రణాళికలు, అంటే భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు ఏదన్నా ఇప్పటి నుంచి నేను ఇప్పుడు టు డూ లిస్ట్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరు కూడా కొత్త ప్రణాళికలు ఇక్కడ చేసుకుంటారు. అందులో భాగంగానే ఇంటిని పరిశుభ్రం చేసుకొని చక్కగా మామిడి తోరణాలు కట్టుకొని పసుపుతో గడపల్ని ముగ్గులతో రంగవల్లులన్నీ కూడా చక్కగా పేర్చుకొని నిత్య పూజను చేసుకోవడంతో పాటు చక్కగా కుండ పెట్టుకొని అందులో పచ్చడిని కలపడం అనేది ఒకటి దాని తర్వాత ఒకటి, అంటే మధురాముల లవణ కటు కషాయ తిక్తములు అన్నీ కూడా షడ్రుచులను అన్ని కలుపుకొని చక్కగా స్వామివారిని అమ్మవారిని తలుచుకుంటూ ఆయా ఇష్టదేవతను తలుచుకుంటూ నిత్య పూజతో చేసుకుని స్నానం, అంటే ఉదయాన్నే లేచి, అంటే సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానంకి సిద్ధమై చక్కగా తైలాభ్యంగనం చేసుకొని ఒళ్ళంతా తైలాభ్యంగనం చేసుకొని చక్కగా స్నానం ఆచరించి తల స్నానం ఆచరించి దాని తర్వాత చక్కగా తిలక ధారణ చేసి కొత్త వస్త్రాన్ని ధరించాలి. అంటే ఇక్కడ మనం కాలంలో కొత్తగా, అంటే పండుగలకి కొత్త వస్తువులు వేసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి కూడా ఒక కొత్త ఉత్సాహమైన భావన. మనం అందరం వస్త్రాలు వేసుకుంటామండి, కానీ కొత్త బట్టలు చూస్తే మనకి ఎంత మనసుగా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. కొత్త వస్తువులు చూసినా ఇప్పుడు ఏంటి ఉదాహరణకి కాలంలో ఎవరైనా కొత్త ఫోన్ కొనుక్కున్నారనుకోండి ఎంత ఆనందపడుతుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కానీ ఎవరైనా కొత్త వస్తువు కొనుక్కున్నా, అంటే వయసు బట్టి వచ్చే వస్తువు, అంటే ఆ వయసుకి ఆకర్షణీయంగా కొందరు పిల్లలకి ఫోన్లు ఇష్టం అనుకోండి, పెద్దవాళ్ళకి కార్లు కానీ ఇంకొకరికి ఇల్లు కానీ కొత్తగా అలా ప్రారంభమైనప్పుడు కొత్తదనము అనేది మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందం ఏం చేస్తుంది? ఆరోగ్యానికి దారితీస్తుంది. అలాగే కొత్త వస్త్రాలని ధరించి చక్కగా ఇంట్లో ఎవరికి వారు వ్యక్తిగత ప్రణాళికలు వేసుకోవాలని శాస్త్రం చెప్తుంటుంది. అంటే ఈ సంవత్సరం నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అనే ప్రణాళికలు వేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ భగవంతుడా, నీ యొక్క శక్తిని మాకు ప్రసాదించు, మాకు శక్తిని ప్రసాదించు. ఆ శక్తితో మేము ఈ సంవత్సరం అంతా కూడా మా యొక్క జాతకరీత్యా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము ఆ యొక్క పరిస్థితుల్ని అధిగమించి సన్మార్గంలోకి వెళ్ళిపోతూ విజయాన్ని సాధించుకుంటూ వెళ్తూ మేము సుఖంగా ఉంటూ పరులను కూడా, అంటే వాళ్ళకి సహకారంగా ఉంటూ మేము వెళ్ళాలి అనే మనసులో సంకల్పం చేసుకొని వెళ్ళాలి. సో చక్కగా ఆ రోజు పూజా విధానం అంటే చక్కగా నిత్య పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఆచారం ప్రకారం ఎవరైనా హోమాదులు చేసుకున్న వేద పండితులు కానీ వైదికమైనటువంటి వాతావరణం కలిగిన వాళ్ళందరూ కూడా హోమాదులు చేసుకుంటారు. జపం చేసే వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా అయితే నిత్య పూజ చేసుకొని ఉగాది పచ్చడిని కలుపుకొని ఇంట్లో హారతిచ్చుకొని కుటుంబ సమేతంగా. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అన్ని ప్రారంభం కదా, ఈరోజు చాలా విశిష్టత అంటే, ఎందుకంటే కుటుంబంలో వాళ్ళందరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం ఆచరించేసి దాని తర్వాత అందరూ నువ్వుల నూనెతో కానీ చక్కగా తైలాభ్యంగనం చేసి స్నానం ఆచరించి పరివారంగా అందరూ కూర్చొని కొత్త వస్త్రాలు ధరించి నచ్చిన స్తోత్రాలు చదువుకొని భజన చేసి స్వామివారికి హారతిచ్చి ఆ ప్రసాదాన్ని దేవుడికి నైవేద్యంగా నివేదించి అది తీసుకోవడం అనేది ఆచారం. ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పటి తరానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రశ్న. మన సంప్రదాయంలో సూర్యోదయానికి ముందు స్నానం ఆచరించడం అనేది ప్రత్యేకంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా పండుగలప్పుడైతే ఖచ్చితంగా అందరూ కూడా ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయాలని. ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత? దీని విశిష్టత ఏంటి? అయితే ఇక్కడ మనకి స్నానం అనేది చక్కగా మామూలుగా అండి, స్నానము అంటే ఏంటి మనకు గుర్తొచ్చేది, చక్కగా సబ్బు తీసుకొని చేసేసుకొని స్నానం చేసేస్తాం. ఇది సహజంగా ప్రతిరోజు జరిగే నిత్య స్నానం. కానీ తైలాభ్యంగన స్నానంలో ఉన్నటువంటి విశిష్టత ఏముంటుందంటే, తైలాభ్యంగనానికి మనం ముఖ్యంగా వాడే నూనె నువ్వుల నూనె. సో నువ్వుల నూనె చాలా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అది వజ్ర కవచాన్ని ప్రసాదిస్తుంది అనేసి ఆయుర్వేద శాస్త్రం కూడా, ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తారు. మన శరీరంలో ఉన్నటువంటి స్వేదరంధ్రాలు, అంటే ఈ మనకున్న కణాలు ఎక్కడైతే చెమట అయితే వస్తుందో ఆ స్వేదరంధ్రాల నుంచి కూడా అవి మూసుకొని ఉంటాయి. కానీ ఈ నువ్వుల నూనెలో ఉన్నటువంటి వేడి అది వాటితో చక్కగా మర్దన చేయడం వల్ల ఆ రంధ్రాలన్నీ కూడా చక్కగా ఓపెన్ అవుతాయి, అంటే తెరుచుకోవడం వల్ల చక్కటి వాయు సంచాలనం అనేది జరుగుతుంది, అంటే ఎయిర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. అలా శరీరం బలంగా ఉంటుంది. సహజంగా చూడండి, మనం అందరం కూడా పరిగెత్తుతున్న ప్రపంచంలో ఈవెన్ మనం చేసే నిత్య విధుల్లో స్నానం కూడా వెంటనే వెళ్ళామా, టకటకా చేసేసుకున్నామా, వచ్చేసామా, వెంటనే భోజనంకి వెళ్ళామా, వచ్చేసామా. దేవుడికి దండం పెట్టుకోవడం కూడా ఆ నిమిషంగానే దండం పెట్టుకున్నా, ఇలా అనేసుకున్నా, వచ్చేసామా. అంటే ఇవి జరిగిపోతూ ఉంటాయి. కానీ కాలం ఎంత గొప్పది ఏంటంటే, మన భారతదేశం ఎంత గొప్పదంటే, మనిషి కాలం ఎంత ఆధునికతకి వెళ్తున్నా
ముందుకెళ్తున్నా కూడా ప్రతి పండగ రూపానో ఏదన్నా ప్రకృతి యొక్క జరిగే పరిస్థితుల రూపానో నేనున్నాను, నన్ను దృష్టిలో పెట్టుకొని భగవంతుని గుర్తుంచేలానే చేస్తుంటుంది. ఆ ప్రతి ఒక్క ఆచారం కూడా ఎప్పటికప్పుడు కూడా అరే చక్కగా స్నానం చేయాలి, చక్కగా దండం పెట్టుకోవాలి, మన మనసుని లగ్నం చేయాలి, ఆరోగ్యానికి దారితీస్తుంది. అంటే ప్రతి దాని గురించి కూడా అందులో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, సోషల్ రీజన్ ఉంటుంది, స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి అర్థము, వైజ్ఞానికమైనటువంటి అర్థము, సామాజికమైన పరమైనటువంటి అర్థం ఉంటుంది భారతదేశంలో. అంటే వేదాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఆచారంలో కూడా ఈ స్నానం అనేది నువ్వుల నూనెతో చేయడం వల్ల ఆరోగ్యం ఇస్తుంది. అంటే అది కూడా సూర్యోదయాత్ పూర్వం ఎందుకు అన్నారు అంటే ఇక్కడ మనకి స్నానంలో కూడా అండి సూర్యోదయాత్ పూర్వం అంటే చీకటి ఉంటుంది. అంటే సూర్యోదయం అయినప్పుడు వెలుగు వస్తుంది కదా. సో చీకటిలో ఈ బ్రహ్మ ముహూర్తం అనుకోండి, ఉదయం 4:03 నుంచి 5:30, 6కి పావుతొక్క ఆ సమయం అంతా కూడా ఇంకా సూర్యోదయం కాకుండా వెలుతురు వస్తుంటుంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో అంతా కూడా సంచరించేటువంటి వాయుని హీరవాయువు అంటారు. ఏమంటారు? హీరవాయువు అంటారు. అంటే రోజు మొత్తంలో కూడా గాలి అనేది సంచరిస్తూ ఉంటుంది ప్రకృతిలో, ప్రదేశాలు అంటే మొత్తం లోకంలో. కానీ ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో ఈ సంచరించే వాయును హీరవాయువు అంటారు. అంటే ఎన్నో లోకాల నుంచి అనేక మంది దేవతలందరూ కూడా భూలోకానికి వస్తారని, అనేకమైనటువంటి ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలు కానీ 12 జ్యోతిర్లింగాలు కానీ అనేక నిగూఢమైన అంటే మనకి కూడా ఇంకా కాలంలో బయటకు పడని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, అడవుల్లో ఉన్నాయి, అదృశ్య రూపంలో ఉన్నాయి. మనకు కనిపించినంత మాత్రాన అవి లేవనడానికి లేదు. ఎందుకంటే కంటికి అతీతంగా అంటే ఇంద్రియాతీతమైనటువంటి విషయాలు భూమి మీద ఇప్పటికీ ఉన్నాయి. అయితే అలాంటి వాటిలలో అదృశ్య రూపంలో ఆ దేవతలందరూ వచ్చి చక్కగా స్నానం ఆచరించి ఆ కోనేరుల్లో, ఆ విశేషంగా కోనేరు స్నానం ఆచరించి అదృశ్య రూపంలో దేవాలయాల్లో దర్శనం చేసుకుంటారని, వాళ్ళు తీసుకునేటువంటి సంచార వాయువుల వల్ల ఆ లక్షణాలు మనకి దేవతా లక్షణాలు అలవరుతాయని, ఆరోగ్యకరమైనటువంటి వాయు సంచారం జరుగుతుంది అనే ఉద్దేశంతో సూర్యోదయాత్ పూర్వం నిద్ర లెగమంటారు. లెగడం వల్ల ఇప్పుడు మీరు చూడండి అక్కడ ఏమవుతుందంటే చక్కటి గాలి సన్నగా వస్తుంది, సన్నగా చక్కటి గాలి. మీరు ఎప్పుడైనా 4ంటికి 4:30 ఆ ప్రాంతంలో మీరు మన ఇంటి బాల్కనీకి కానీ వరండాకి కానీ వెళ్తే చక్కటి గాలి, ఎటువంటి పొల్యూషన్ ఉండదు, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎటువంటి హార్న్ శబ్దాలు కానీ ఇంకా బైక్ శబ్దాలు కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీతో మీరే, కాలంతో మీరే, అటువంటి నిశ్శబ్దమైనటువంటి స్థితిలో మనతో మనం మాట్లాడుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం. ఆ సమయంలో చక్కగా ఆచరించే జపము కానీ అధ్యయనం కానీ పిల్లలు మీరు చిన్నప్పుడు చూడండి పొద్దున్నే లేచి చదువుకోవాలంటారు. అంటే అక్కడ మన యొక్క ఈ యొక్క మనిషి జీవితం అంతా కూడా అండి వాయువు మీద ఆధారపడి ఉంటుంది. ఊపిరి లేకపోతే శ్వాస, లేకపోతే శవం, శ్వాస ఉంటేనే శివం. సో ఈ వాయువు అనేది ఎంతో ప్రాధాన్యమైనటువంటిది. మన గాలి ఎంత తీసుకుంటున్నాము, ఎంత వదులుతున్నాము అనే దాన్ని బట్టి కూడా మన ఆయు ప్రమాణం ఉంటుంది, మన లైఫ్ స్పాన్ అనేది డిసైడ్ చేయబడుతుంది. మరి ఎంత శుద్ధమైన వాయువు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడ పొల్యూషన్ ఉందనుకోండి, ఎక్కువసేపు వాయువు తీసుకెళ్తాం, మాస్క్ పెట్టేసుకుంటున్నాం. అయిపోయిందా? అంటే శుద్ధమైన వాయువు తీసుకోవాల్సిన దగ్గర నుంచి మాస్క్ పెట్టుకునే దగ్గరకు వచ్చేసాం. అదేంటిది శుద్ధమైన వాయువు మనం అంటే ఇప్పుడు మనం ఇంటిని పరిశుభ్రం చేసుకుంటేనే అక్కడ వాయువు అనేది ఉంటుంది. అక్కడ ఏదైనా మన సెంట్ కానీ ఏదైనా సుగంధ పరిమళాలని అక్కడ అగరబత్తినో ధూపబత్తిని వెలిగిస్తే అక్కడ తీసుకెళ్తాం. ఇప్పుడు వచ్చే ధూపబత్తిని కూడా మనం పూర్తిగా తీసుకోలేం, కెమికలైజ్ అయిపోయింది కదా. ఏది ఒరిజినలో ఏది కల్తీయో మనం చెప్పలేకపోతున్నాం. కానీ సూర్యోదయాత్ పూర్వం ఉండేటువంటి ఆ యొక్క ముహూర్తంలో సంచరించే వాయు ఆరోగ్యప్రదాదం. దాని తర్వాత మనతో మనం ఉంటాం. ఇప్పుడు వెలుతురు వచ్చేసరికి ఏమైపోతుందంటే ప్రపంచం కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి గమనించారు లేదా? చీకట్లో మనం మాత్రమే ఉంటాం. వెలుతురు వచ్చేసరికి ప్రపంచం కనిపించే వారికి వయసు అనుగుణంగా బాధ్యతలు ఉన్న వారికి ఉద్యోగాలకు వెళ్ళాలని, పిల్లలు ఉన్న వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలని మనకు బాధ్యతలు గుర్తొచ్చేస్తుంటాయి. ఇంట్లో బాక్సులు కట్టాలి, స్నానాలు చేయాలి, పరిగెత్తాలి, ట్రాఫిక్ ఉంటుంది. ఇన్ని అంటే మన గురించి మనం పట్టించుకోం. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే మన గురించి మనం పట్టించుకోం. అందుకే సూర్యోదయాత్ పూర్వమే లేచి అద్భుతమైన గాలిని స్వీకరించి చక్కగా స్నానం ఆచరించి తిలక ధారణ చేస్తే ఆ ఉదయం పూర్వంలో అంటే మనం ఒకటి ఉంటుంది, డే ఎలా స్టార్ట్ అవుతుందో డే మొత్తం అలా ఉంటుందని అందరికి తెలుసు కదా. మంచి ప్రారంభం, ఈరోజు నేను మంచి హ్యాపీగా ఆనందంగా మంచి భావనతో లేచానంటే రోజు మొత్తం అలానే ఉంటుంది అని అనుకుంటాం. అలాగే ఈ సూర్యోదయాత్ పూర్వంలో ఇంత ఆంతర్యం ఉంటుంది. స్నానం కానీ
ఆ వాయు సంచారం కానీ మనతో మనం ఉంటే మనసుకు ఒక ఆనందం ఆహ్లాదం అనేది కలుగుతుంది. కానీ ఈ రోజుల్లో అంటే ఆలస్యంగా పడుకుంటాం, ఆలస్యంగా లేస్తాం. అప్పటికే సూర్యోదయం అయిపోతుంది. సూర్యుడు చక్కగా ఆ యొక్క రక్తవర్ణం అంటే ఆ ఉదాహరణ ఆరెంజ్ రంగులో నుంచి ఆ రంగు నుంచి చక్కగా తెలుపు కూడా వచ్చేస్తాడు మనం లేసేసరికి. అంటే మన ఆ అద్భుతమైనటువంటి అంటే ప్రతిరోజు తీసుకునే ఆ ఎక్స్పీరియన్స్ అనుభూతిని మనం పొందలేం. అందుకే ఈ ఉగాది నుంచి ఎందుకు ఖచ్చితంగా ఉగాది రోజు ఖచ్చితంగా చేయమంటారంటే కొత్తగా ప్రారంభించాలి. ప్రతి మనిషి కూడా ఒక క్రమశిక్షణబద్ధంగా ఉండాలి అని సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి తనతో తాను ఉండాలి. అంటే ప్రతి ఒక్క పండుగ ఒక లక్షణం కూడా నువ్వు ఎవరో తెలుసుకునే దానికి ప్రయత్నం చెయ్యు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తుంది శాస్త్రం. చాలా అద్భుతంగా చెప్పారు. మరి ఉగాదిలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. అవును, అన్ని పండుగలకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది, పిండి వంటలు ఉంటాయి, ఇలా ఉంటాయి. ఉగాది అనేది వచ్చేసరికి ఈ షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి ఎందుకు అంత ప్రాధాన్యత, దాని విశిష్టత ఏంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. ఇంకో విషయాలు అయితే అందరికీ ఓకే అని అలా చూస్తారు. కానీ ఈ పచ్చడి అనేది ప్రతి ఇంట్లో అది అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చిన్న పెద్ద అని అంటే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఇంట్లో వాళ్ళ శక్తి అనుసారంగా ఉగాది పచ్చడి చేసుకుంటారు. చిన్న కొంచెమో ఎక్కువ దేవాలయాల్లో ఇస్తుంటారు, అందరికీ పంచుతూ ఉంటారు. ఇక్కడ మొదటగా ఉగాది పచ్చడి ఎందుకు తినాలి అని విశిష్ట చూసుకుంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతామండి. మనసు బాగుంటేనే బుద్ధి భావం చేస్తుంది. బుద్ధి పని చేయాలంటే ముందు మనసు బాగుండాలి. మనం అన్నీ బాగున్నాయి, మనసు చికాకు ఉందనుకోండి, మనం మేధస్సు పనిచేయదు. మనం యంత్రాలం కాదు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా, ఏ చాట్ జీపీటో కాదు. మనం ఏ భావనతో ఉండి ఏం అడిగినా అది చెప్తుంది క్లుప్తంగా. మన అది యంత్రం కాబట్టి దానికి భావాలు ఇవన్నీ ఉండవు. కానీ మనం మనుషులం కదా, భేదాభిప్రాయాలు ఉంటాయి, భావజాల అభిప్రాయాలు ఉంటాయి, మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. ఎప్పుడైతే ఒక మెకానిజం భగవంతుడు వర్ణనాతీతమైనటువంటి మెకానిజంతో మన బాడీని సృష్టించేశారు, మన శరీరాన్ని. ఇక్కడ ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ఎంత పెద్ద ఇంట్లో ఉన్నాం కాదు, మనం ఉన్న మన ఇల్లు, మన బాడీ ఆరోగ్యంగా, మన శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం ప్రణాళిక అంటే జీవనాన్ని సాగించే ప్రణాళిక. ఆరోగ్యమైనటువంటి శరీరంతోనే ఆరోగ్యకరమైన ఆలోచనలతోనే నూతన పనులకి మనం శ్రీకారం చుడతాం. అందులో అంటే ఎక్కువ తక్కువలైనా ఏవైనా మనం లాభాలు కానీ జయాపజయాల్లో కూడా ఇప్పుడు అపజయం వచ్చిందనుకోండి, దానివైపు దిశగా వెళ్ళాలంటే ఆరోగ్యకరమైన బుద్ధి కావాలి. అలా ఈ విధంగా వెళ్తే నేను ఎదుగుతాను అంటే ఒక ప్రణాళిక, ఒక నెక్స్ట్ ఐడియా, నెక్స్ట్ స్టెప్ వేసేదంటే దీనికి ఏం కావాలి? ఆరోగ్యం. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇలా స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా? ఆరోగ్యం. మరి ఆరోగ్యం గురించి, ఆరోగ్యమే కదా మనల్ని, అదే ముఖ్య ఆరోగ్యం కదా. మరి ఆరోగ్యం గురించి ఎంతమంది ఎంత అవగాహనగా నేర్చుకుంటూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నారు. పోనీ రోజు మొత్తంలో ఆరోగ్యాన్ని ఇచ్చే పనులు ఎంతమంది చేస్తున్నారు? ఉదాహరణకి ఎందుకంటే ఈ రోజుల్లో మనం యూట్యూబ్లో కానీ ఇంకో సోషల్ మీడియా ఏ ప్లాట్ఫామ్స్లో అన్ని విషయాలు తెలుస్తున్నాం. ప్రధానంగా ఆరోగ్యానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం? ఉదయం నుంచి రాత్రి వరకు కూడా. పోనీ ఫిజికల్ యాక్టివిటీ ఆరోగ్యానికి చేసామో చేయలేదనుకోండి, మరి లోపల ఆరోగ్యంగా ఉండేటువంటి విషయాల్ని మనం ఏమి వేస్తున్నాం, కడుపులోకి ఏం వేస్తున్నాము, ఏం తింటున్నాం? ఈ మధ్య కాలంలో అయితే చెప్పనక్కర్లేదు. ఏంటంటే మనం కాలంలో అనేక వంటకాలు ఉన్నాయి, అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి, మనం ఎన్నాం. కానీ ఈ కాలంలో, ఈ యొక్క జెన్జీ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఇంకా కొత్త వచ్చాయి. ఎన్నో వచ్చినప్పటికి కూడా అవి అన్ని ఆరోగ్యానికి చేకూర్చేటివి కాదు కదండి. మరి ఆరోగ్యం అంత ప్రాధాన్యం. ఈ నూతన సంవత్సరంలో మనం చెప్పుకున్నాము, ఉగాది అంటే నూతన ప్రారంభం, కాలానికి నూతన ప్రారంభం. మన శరీరం కూడా ఒక మళ్ళీ రివైర్ అయిపోతుంది, బాడీ కూడా మళ్ళీ న్యూట్రల్గా వచ్చేస్తుంది, బాడీ కూడా మళ్ళీ రీస్టార్ట్. ఇప్పుడు మనము రీసెంట్ యాప్స్ ఎలా అయితే తీసేస్తుంటామో అంత రీఫ్రెష్ ఎలా కొడతామో మన బాడీని కూడా రీఫ్రెష్ చేయాలి, మన మైండ్ని రీఫ్రెష్ చేయాలి. అంటే మనస వాచ కర్మన అన్నట్టు. మనస అంటే మనసులో కూడా భావజాలం, అంటే అనేక మందికి మూఢనమ్మకాలు కానీ విపరీతమైన భావజాలాలు ఉంటాయండి. ఆ భావజాలాలు క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ పిల్లలకు వచ్చేస్తాయి, యాప్ట్ చేసేసుకుంటారు వాళ్ళు. అది తర్వాత తరానికి మనం చెప్తుంటే వ్యతిరేకంగా అనిపిస్తుంది. మీరు చూడండి, మన తల్లిదండ్రులలో కొంత సరైన భావజాలం ఉన్నప్పుడు కూడా కొన్ని మూఢనమ్మకాలకి ఖచ్చితంగా ఇలా చేయకపోతే ఏమో అయిపోతుందేమో అది మనకు రుద్దుతూ ఉంటారు. మనం వద్దు అంటూనే మనం తీసేసుకొని మనం తల్లిదండ్రులు అంటే ఒక ఆ వయసు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద ఇంకో రుద్దుతూ ఉంటారు. సో ఇలాంటి భావజాలం వల్ల ఆ యొక్క పిల్లలు కానీ ఆ సమయంలో కానీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
అది ఆ ఆచారం యొక్క ప్రాధాన్యత పక్కకు పోయి మూఢనమ్మకం అనే పరిస్థితికి ప్రస్తుత జనరేషన్ వచ్చేస్తుంది. అవును. అసలు దానివల్ల ఏమైపోతుందంటే కుటుంబంలో కలహాలు వస్తాయి. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. కొన్ని భావజాలాలు ఎలా ఉంటాయంటే ఇలా చేస్తే ఇలా అయిపోతుందో, ఎందుకు అన్నారు అనే ఆంతర్యాన్ని గ్రహించకుండా మా అత్తయ్య గారు చెప్పారు మేము చేసేస్తున్నాం. కరెక్ట్. మా అత్తయ్య గారు నేను చెప్పాను నేను చేసేస్తున్నాను, మా బావగారు చెప్పాను నేను చేస్తున్నాను. ఎందుకు అన్నారు, దేనికి అన్నారు, ఏ కాలంలో అన్నారు? కాలానుగుణంగా శాస్త్రం మారదు, కొన్ని ఆచారాలు మారుతాయి. అంటే కరెంటు లేని రోజుల్లో సాయంత్రం పడుకునేవారండి, కరెంట్ వచ్చిన రోజుల్లో కొంచెం పని చేసుకొని పడుకుంటున్నారు. అంటే ఇది అంటే మనం ప్రతిదాన్ని కూడా మన యొక్క అవగాహన శక్తి బట్టి కాలం బట్టి తీసుకోవాలి, వేరే కోణంగా చూడకూడదు. ఇది పక్కన పెడితే భావజాలాలు అన్నీ కూడా అది తర్వాత అంటే అంటే చాలా సెన్సిటివ్ టాపిక్. అంటే ఆంతర్యము అర్థం తెలియనటువంటి కొన్ని ఆచారాలను పిల్లలకి రుద్దేయడం వల్ల వాళ్ళు వాటిని వ్యతిరేకిస్తూనే వాళ్ళు పెద్దగా అయ్యేసరికి ఇంకో పిల్లలకు రుద్దుతారు. సో దానివల్ల కుటుంబంలో చాలా కలహాలు వస్తుంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనిషి ఆరోగ్యంగా ఉండడం వల్ల భావజాలం అనేది బాగుంటుంది. ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఏం చేయట్లేదే, శారీరకంగా ఏం చేయట్లేదే, మరి ఆహారపూర్వంగా ఏం చేయట్లేదే. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మొదటిగా ఈ కాలంలో తిథివార నక్షత్ర యోగ కరణాలు యుగాది అంటే మొదటిగా ప్రారంభం ఎలా అవుతున్నాయో మన శరీరంలో కూడా నూతన భావజాలం, నూతన ఆలోచన, అంటే మనం ఎక్కడి నుంచి మొదలయ్యాము ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం అంటే మానసికంగా ఉన్నటువంటి ఆలోచనలు నూతనంగా ఉండాలి. అంటే పాత భావజాలాలన్నీ వదిలేసి, అంటే మనం ప్రతి ఒక్క కాలంలో అండి మా గురువుగారు చెప్పేది కానీ నిత్య నూతనమే, జ్ఞానం అనేది నిత్య నూతనమే, కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. నువ్వు పెరిగేటువంటి స్కూల్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, మిత్రుల నుంచి, నీకు సమాజం నుంచి వచ్చేటువంటి ఒక ఆలోచన దృక్కోణం, నీకు కాలానుగుణంగా వయసు అంటే ఆయుష్ ప్రమాణం బట్టి ఎదురయ్యే పరిస్థితులు బట్టి ఒక భావజాలం ఏర్పడిపోతుంది. కానీ అది కరెక్ట్ కాదు, అదే కరెక్ట్ కాదు. శాస్త్రాన్ని మనం తీసుకొని, నీ అనుభవాన్ని కొంచెం తీసుకొని దాన్ని చక్కగా తీర్చుకుంటూ వెళ్ళాలి అనడం కోసం భావజాలం నుంచి కూడా నూతన ప్రణాళికలు వేసుకోవాలి. అంటే ఉగాది రోజు కొత్త బట్టలు వేసేసుకున్నాము, పచ్చడి తినేసాం అనేదే కాదు. అంటే అవి జరిగినా జరగకపోయినా అవి జరుగుతుంటాయి కాలం అనేది. కానీ మన భావజాలం అనేది, మన జీవితం అనేది మనకున్న ఆలోచనలు కదండి, మనకున్న ఆలోచన ధోరణి బట్టి మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే ప్రధానంగా ఆలోచన దగ్గర నుంచి నూతన ప్రణాళికలు వేసుకోవాలి ఉగాది రోజు. దాని తర్వాత ఇప్పుడు మానసికంగా స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు మనస అయిపోయింది. వాచ అంటే ఇప్పటి నుంచి నేను మనిషి యొక్క వాక్కు మీద నుంచే తనకి కలహాలు కానీ, మిత్రత్వం కానీ, మైత్రి కానీ, సంబంధ బాంధవ్యాలు కానీ అన్నీ తెలిసిన వాళ్ళైనా ఏమీ తెలియని వాళ్ళైనా సమయానుకూలంగా కొన్నిసార్లు మనస్పర్ధల వల్ల అనేకంగా మాటలు తుల్లుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎవరైనా ఇప్పుడు చిన్నవాళ్ళు కానీ ఇప్పుడు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన కొన్నిసార్లు పదజాలం అనేది దొరకకుండా ఉండదు. సో అలాగా ఎప్పుడైనా జరగచ్చు. కానీ మనం అంటే సెల్ఫ్ చెక్. ఇప్పుడు ఉగాది అంటే ఏంటి, నూతన ప్రారంభం, అన్ని కొనేస్తాం, వస్తువులు కొనేస్తాం, అయిపోయింది బహిర్గతంగా. మరి అంతర్గతంగా అదే ఇంపార్టెంట్, సెల్ఫ్ చెక్ కదా. ఇప్పుడు బహిర్గతంగా నువ్వు చిన్నిళ్ళైనా పెద్దిళ్ళైనా కొత్త కారైన వస్తువులైనా ఓకే, ఇట్స్ ఫైన్, అది ఓకే, అలా ఉంటుంది, పర్లేదు. కానీ అంతర్గతంగా మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, ఆరోగ్యపరంగా ఎక్కడ ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం, అంటే నూతన నిర్ణయాలు ఆరోగ్యం గురించి. అంటే అండి కాలంలో అండి అందరూ కూడా బహిర్గతంగా ఉండేటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువులన్నిటి గురించి కొత్తగా ఈ సంవత్సరం కారు తీసుకోవాలి ఇవన్నీ అంటారు, తప్పలేదు. అందరూ అంటే చక్కగా భోగాన్ని అనుభవించాలి, భగవంతుడు కూడా అనుభవించాలి, భగవంతుడి యొక్క ఇచ్చే సాధన అనుభవించాలి. అంటే మనిషికి ఆర్థికంగా చక్కగా సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలి, ధనం సమృద్ధిగా ఉండాలి, భగవద్భక్తి కానీ సాధన కూడా సమృద్ధిగా ఉండాలి. కానీ మనం ఏంటంటే కొత్త వస్తువులు, కొత్త బట్టలు, వాటికి చాలా టైం వెచ్చిస్తాం వెళ్ళి కొనాలన్నా కూడా. కానీ సెల్ఫ్ చెక్ అనేది మనకి ఎవరు చెప్పరు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో కోచెస్ అని, మోటివేషనల్ స్పీకర్స్ అని చాలామంది తయారైపోతున్నారు. కానీ మన ప్రతి పండుగ కూడా ఒక మోటివేషన్ని, మనకి ప్రతి పండుగ కూడా ఒక మోటివేషనే. ప్రతి పండుగలో కాలమే మనకు మోటివేషన్. నీతో నువ్వు, మనల్ని మించిన మోటివేషన్ స్పీకర్ ఎవరుంటారండి? మనసులో ఉన్నటువంటి మన ఆంతర్యం, మన అంతరాత్మ మించిన మోటివేషన్ ఉండరు. ఇక్కడ మనసులో కొత్త అధ్యయనం రాసుకోవడం, కొత్త విషయాలు మన గురించి మనం చెక్ చేసుకోవడం, ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామా, ప్రస్తుత ఆరోగ్యాన్ని మనం చెక్ చేసుకుంటున్నామా, అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన విషయం నేను చెప్తున్నా. అంటే విడిగా అందరం అన్ని పండుగలు చేసేసుకుంటాం, ఇవైపోతాయి. కానీ మనం ఈరోజు కొంచెం సెన్సిటివ్గా లోతుకి వెళ్తున్నాం. అయితే నేనేంటి,
నా ఆరోగ్యపరం ఎలా ఉంది, ఇప్పటి నుంచి ఏ మార్పులు చేసుకోవాలి, అది ఆరోగ్యం పరంగా. దాని తర్వాత వచ్చేసి శారీరకంగా నా ఫిజికల్ యాక్టివిటీ ఏంటి అంటే ఖచ్చితంగా చలనం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నీరు ఒకే దగ్గర ఆగుతుంటే పాకురు వచ్చేసి పాడైపోతుంది అంటారు. అందుకే సంచరణ అంటే ప్రవాహం ఉన్న జలాన్ని మనం తాగాలి అంటారు, ఒక దగ్గర ఉన్న దాన్ని తాగాలి అని అంటారు. ఎందుకంటే ఒకదే దగ్గర ఉన్నాం అనుకోండి, అక్కడ ఏమైపోతుంది అంటే అక్కడే అందులో లోపల నుంచే బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, చెడు వచ్చేస్తుంది అనమాట. అంటే ఎప్పుడు కదులుతూ ఉండాలి, నూతన ప్రణాళికలు అన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి అనేది చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మన శరీరం కూడా ఈ చలనం అనే కాన్సెప్ట్, అంటే ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే శరీరానికి చలనం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. మనం ఫిజికల్గా ఎంత మూవ్ అవుతున్నాం, రోజు మొత్తం భోజనం చేసేప్పుడు చేతులు, నడిచేటప్పుడు కాలు, ఊపేటప్పుడు తల, ఇలా కాకుండా శరీరం అంటే ఆపాద మస్తకం అంటే పాదాల మొదల నుంచి మస్తకం తల వరకు కూడా మనం చలనం చేయాలి. అందుకే యోగా కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఖచ్చితంగా చేయాలి. పూర్వం చూడండి, ఉదయం లేచిన ప్రతి ఒక్కరికి నడక బాగుండేది. స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు కానీ గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు పట్టణాలు అయిపోయినాయి, అంటే సిటీ అయిపోయినాయి కాబట్టి అందరూ కూడా వారి యొక్క ట్రావెల్ ఫెసిలిటీ బట్టి వెళ్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంట్లో యోగా చేసుకోవడము, అంటే ఖచ్చితంగా ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు శరీరానికి కేటాయించాలనేది ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఎందుకంటే శరీరం బాగుండాలి కదా. ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి, కాలం ఏదైనా భారతదేశం కానీ ప్రపంచ దేశాలు కానీ ఫిజికల్ యాక్టివిటీస్కి, వెల్నెస్కి, ఫిట్నెస్కి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూపుతుంది. సో ఇక్కడ ఏంటి, శారీరకంగా నేను యోగా చేయడమా, నేనేం చేస్తున్నాను, రోజు మొత్తంలో ఆ శరీరాన్ని ఎంత కదుపుతున్నాను అనే ఉంటుంది. దాని నడకకి ఎందుకు అంత గొప్పతనాన్ని చెప్పారంటే చూడండి, చరిత్రలో పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించారు. ఇది అందరికీ తెలుసు. సక్సెస్ సీక్రెట్ అయింది. సక్సెస్ సీక్రెట్ అది ఇప్పటి నుంచే కాదు, యుగాల నుంచి కూడా. మీరు రామాయణ కాలంలో రాముడు ఏం చేశాడండి, నడకదారిని వెళ్ళారు కదా. ఆ క్రమంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయి, ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎంతమంది విశేష పురుషులను ఆయన దర్శించుకున్నారు, ఎంతమంది అనుగ్రహాన్ని పొందారు, ఎంతమంది శక్తులను పొందారు, ఆయుధాలని పొందారు, ఎంత మానసికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, అంతిమాన విజయాన్ని సాధించారు. సరే, ఇది రామాయణం. మరి భారతంలో అక్కడ కూడా అంతే. భారతంలో కూడా వీళ్ళు భారతదేశం అంతా కూడా సంచరించారు, తీర్థయాత్రలు చేశారు, ఎంతో మంది దగ్గర మంచి చెడు అన్ని నేర్చుకున్నారు. మనిషి నిత్య విద్యార్థి అండి. అన్ని తెలిసినా కూడా మళ్ళీ మనకు తెలియదు ఏదో ఒకటి, అన్ని తెలియడం అనేది ఉండదు, కాలానుగుణంగా తెలుసుకోవడమే. అలాగా నడక చేత ఏమైపోతుందంటే శరీరంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఉత్సాహం అని, అంటే ఏమంటారు, ఇప్పుడు మనకి మన వెల్నెస్ కోచెస్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఇవి చేయడం వల్ల లోపల ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది, లోపల కెమికల్ రిలీజ్ అవుతుంది, పలానా కెమికల్ పేరు ఇలా ఒకటి చెప్తారు, దానివల్ల ఉత్సాహం పెరుగుతుంది అంటారు. అది నిజమే. మన నడక చేయడం వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకేదైనా చేయాలి. మీరు చూడండి, ఇంట్లోనే కూర్చొని ఉన్నాం అనుకోండి 24 గంటలు రోజు అలా ఉంటే మనకే అనిపించదు. ఆ చిన్నిల్లో పెద్ద బయటకు వెళ్ళాలి, పురుషుడు కానీ స్త్రీ కానీ బయటికి వెళ్ళాలి, కాలం తెలుసుకోవాలంటే కదలిక ఇక్కడ ప్రాధాన్యం. నేను ఎలా కదులుతున్నాను దాన్ని బట్టి ఆరోగ్యం బట్టి ఆలోచన బట్టి ఆచరణ బట్టి అన్ని ఆనందం కానీ ఇవన్నీ ఉంటాయి. సో అలాగా కదలిక అంటే ఫిజికల్ వర్కౌట్ ఇలా చేసుకోవాలి. మానసికంగా వాచ అంటే మాటల రూపంలోనే అన్ని. సో నేను ఎక్కడైనా తప్పు మాట్లాడుతున్నానా, ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నానా, ఎలా మార్చుకోవాలంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఇది అని నేనైనా మీరైనా ఎవరైనా తనను తాను రీచెక్ చేసుకోవాలి, రీస్టార్ట్. కాలంలోనే కాదు, యుగాది అనేది బహిర్గతంగా చూడకూడదు, అంతరంగా చూడాలి. మనస వాచ కర్మన కూడా కొత్తగా ప్రారంభించుకోవాలి. అందుకని ఉగాది రోజు ఈ క్రమంలో వెళ్ళాలి. ఆ పచ్చడి ఉద్దేశం ఏంటంటే ఆ పచ్చడి ఉద్దేశాన్ని మనం చెప్పుకుందాం. అయితే పచ్చడి ఉద్దేశంలో షడ్రుచులు కదా ఇంపార్టెంట్. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉందా, అది ఎలా ఔషధంలా పనిచేస్తుంది మనకి? ఇక్కడ మీరు చూసుకుంటే మన శరీరంలో ఆయుర్వేదం ప్రకారము మన శరీరము 3 రకాలమైనటువంటి స్థితులు ఉంటాయి. వాత, పిత్త, కఫం అనేటి. మనకి వాతం అంటే మన నడుము నుంచి కింద భాగం వాతం, పిత్తం అంటే నడుము నుంచి గొంతు వరకు, కఫం అంటే గొంతు నుంచి పైకి. అంటే 3 రకాల వ్యాధులు అనేటివి ఏర్పడతాయి. అంటే వాటి నుంచి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క లక్షణం నుంచి ఒక్కొక్క వ్యాధులు అనేటివి ఉంటాయి. వాత రోగాలని, పిత్త రోగాలని, కఫ రోగాలని. అయితే ఈ షడ్రుచులు అనేటువంటి మధుర, ఆమ్ల, లవణ, కటు, కషాయ, తిక్తములు అంటే తీపి, కారం, ఉప్పు, పులుపు, చేదు, వగరు.
ఈ 6 వీటికి మనం బెల్లం కానీ, చింతపండు కానీ, దాని తర్వాత వేప చిగురు కానీ ఇవన్నీ కలుపుకొని చక్కగా మట్టి కుండలో, అంటే ముఖ్యంగా ఇది అందరు గమనించుకోవాలి, మట్టి కుండని ఖచ్చితంగా తెచ్చుకోండి. ఎందుకంటే మనం కాలంలో అనేక రకమైనటువంటి మెటల్స్ని, ప్లాస్టిక్ని వాడుతున్నాం. కానీ ఉగాది పచ్చడి అంటే ఆ సారం ఉంటుందండి, అందులో మట్టిలో ఆ సారం ఉంటుంది. ఆ భూమిలో పృథివీ గంధం అంటారంటే, ఆ గంధం అంటే చక్కనైనటువంటి పరిమళ భరితమైనటువంటి, చూడండి భూమి లక్షణం ఏంటంటే పృథివీ గంధం అంటే భూమి మీద నీళ్ళు పడంగానే ఏమంటుంది, మంచి వాసన వస్తూ ఉంటుంది. మన శరీరానికి కూడా ఒరిజినల్ సెంట్, ఉదాహరణకు ఒరిజినల్ పరిమళం, ఆ యొక్క ఔషధ లక్షణాలు ఆ మట్టి కుండలు ఉంటాయి. చిన్న కుండనో పెద్ద కుండనో ఆ యొక్క ఇంటి యొక్క ప్రమాణం చూసుకొని అందులో అవి కలుపుకోవాలి. ఇక్కడ మనం మన ఈ 6 రుచులు ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి? ఇప్పుడు తీపండి, తీపికి మనం బెల్లం వాడతాం. సో మళ్ళీ బెల్లం అంటే తీపి, శుభారంభం, శుభానికి, ఆనందానికి, ఆహ్లాదకరమైనటువంటి విషయాలకి, మంచికి. ఇప్పుడు ఎవరి ఇంటికి రాగానే ముందైతే చేదైతే ఇవ్వంగా, తీపి వేస్తాంగా, స్వీట్ వేస్తాం కదా. అంటే ఆ నాలుక దాని లక్షణము మనసులో రిలీజ్ అయ్యి, ఇక్కడ కూడా మనం కెమికల్ రియాక్షన్ అని మాట్లాడుకోవచ్చు. హాయిగా అరే చక్కగా తీపి బాగుంది, పాయసమో, స్వీటో, కాజారో, లడ్డు ఏదో ఇస్తాం. అలాగా తీపి, బెల్లం అనేది దేనికి, మన యొక్క ఆనందానికి, శుభానికి ప్రాధాన్యత. దానివల్ల ఏమొస్తుంది, ఐరన్, బెల్లం ఐరనే కదా, సో శరీరానికి బలాన్ని ఇస్తుంది కదా. అలాగా తీపి. దాని తర్వాత కారం. కారం ఏంటంటే శరీరంలో పూర్తిగా కారం లేకుండా కూడా ఉండకూడదు. కారం ఏం సూచిస్తుంది అంటే కొంచెం విప్లవ భావం కానీ, కోపం కానీ, రజోగుణం కానీ, అంటే రజోగుణ తత్వం కదా కారం అండి. సో రజోగుణ లక్షణాలు ఏంటి, తీవ్రమైనటువంటి నిర్ణయాలు, తీవ్రంగా అంటే వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు, రెస్పాండ్ అవ్వరు. రియాక్ట్కి రెస్పాండ్కి చాలా తేడా ఉంటుంది. వెంటనే తీవ్రంగా ఏంటి అనేది, అంటే ఆ శరీరంలో ఒక్కసారిగా ఉద్రిక్తత, ఆ కోపం, ఆవేశం అనేది వచ్చేస్తుంటుంది. అంటే కాలంలో ఇవి కూడా జరుగుతాయిగా, సంవత్సర కాలంలో ఇవి కానీ వాటిని యాక్సెప్ట్ చేయాలంటే మొదట తీపిని యాక్సెప్ట్ చేసిన తీపి ఉద్రిక్త, ఆవేశము, విప్లవమైన భావజాలం, అలాగా తీపి కారాన్ని సూచిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే చేదు వచ్చేసి బాధలు, కష్టాలు అంటే మనిషి యొక్క మానసికంగా బాధపడుతున్నారు అనుకోండి, అది ఆరోగ్య సమస్య కానీ, ఇంట్లో పరిసరాలు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో కూడా ఎదురైనటువంటి చేదు భావనలు. అంటే చేదు ఏం చేస్తుందంటే మనకు బాధనిచ్చినప్పటికీ కూడా అందులో నుంచి నూతనం ఒకటి వస్తుంది. అంటే మనం ఎప్పుడైనా బాధపడ్డాం అనుకోండి, సరే ఇంకా ఇది చేయకూడదు జీవితంలో, చేదు అనేది ఒక మంచికి దారితీస్తుంది. ఇప్పుడు చేదుగా తినేటి ఆహారం మొదట వద్దనే అనుకుంటాం, కానీ లోపలికి వెళ్ళాక అది ఆరోగ్యాన్నే కదా. స్వీట్ ఎక్కువ తినమని ఎవరు చెప్పలేదు, స్వీట్ తినమనే చెప్పారు. స్వీట్ ఎక్కువ అయిపోతే మళ్ళీ ఏమైపోతుంది, అది అనారోగ్య సమస్యలు. చేదు ఎక్కువ అవడం వల్ల ఏం కాదు, చేదు ఎక్కువ తినలేం కూడా, తినేదే కొంత, దానివల్ల మంచి ఆరోగ్యాన్ని. అలా చేదు అనేది కష్టాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వచ్చేసరికి ఉత్సాహం. మనకి ప్రతి మనిషికి కూడా జీవితంలో ఉత్సాహం ఖచ్చితంగా ఉండాలి. ఏ స్థితికి వెళ్ళినా కూడా, ఎంత పై స్థితికి వెళ్ళినా కూడా ఉత్సాహం ఖచ్చితంగా ఉండాలి. ఉత్సాహం వల్ల ఏంటంటే నూతన ప్రణాళికలు, ఇంకా చేశాను, ఇంకా చెయ్యాలి, ఉత్సాహం అనేది ఉండాలి కదా. ఎవరైనా ఏదైనా పనికి పిలిచినా కానీ, ఎక్కడికి ఏం చేసినా కూడా చాలా యాక్టివ్నెస్, ఉత్సాహంగా ఉండాలి. ఇప్పుడు కూరలో అన్నీ ఉండి ఉప్పు లేకపోతే అది తినాలనిపిస్తుందా మనకి? అసలు అనిపించదు, ఆ రుచి రాదు. అయ్యో ఎవరు చేశారు ఈ కూర అని అనుకుంటాం మనం. ఎన్ని వేసినా వేయకపోయినా ఉప్పు దగ్గర కాంప్రమైజ్ కాము. ఎవరు తింటారు అంటే ఉప్పు సరిపడా ఉండాలి, అసలు లేకుండా ఉండకూడదు. విపరీతంగా ఉప్పు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది తమో గుణం అయిపోతుంది మళ్ళీ. సో అలాగా ఇక్కడ ఏంటంటే ఆ ఉత్సాహం కానీ, ఆ యొక్క అంటే ఆ శరీరానికి ఉత్సాహము, దాని తర్వాత దేన్నైనా ఆకర్షణగా అనిపిస్తుంది ఉప్పు సరిపడా ఉండంటే, దాని లక్షణం అనుకోండి ఉప్పు లక్షణం. దాని తర్వాత చేదు అయిపోయింది, ఉప్పు అయిపోయింది. వగరు వచ్చేసి మనకి సమస్యలు కానీ, సవాళ్ళు కానీ, ఆశ్చర్యాలకు కానీ ప్రతీక. సమస్యలు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆశ్చర్యం అంటే మన జీవితంలో కొన్ని కోఇన్సిడెన్స్లు జరుగుతుంటాయి. సో దానికి ఆశ్చర్యాత్మకంగా మనం దానికి రెస్పాండ్ అవుతుంటాం, దానికి ప్రతీక ఇక్కడ అయిపోయింది. ఇది అయిపోయింది, వగరు అయిపోయింది. దాని తర్వాత పులుపు ఏంటంటే వివేచన బుద్ధితో, మన ఆలోచన ధోరణితో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటున్నాము, సాహసోపేతంగా తీసుకునే నిర్ణయాలు, వివేచన బుద్ధితో తీసుకునేటువంటి నిర్ణయాల్ని, పరిస్థితులను తీసుకోవడానికి సూచిస్తుంది.
అలాగా ఈ 6 రుచులు కూడా మనకి 6 రకాలమైనటువంటి పరిస్థితులు, అనేక రకమైన పరిస్థితుల్ని కూడా ఇవి సూచిస్తున్నాయి. ఇక్కడ ఈ 6 రుచుల్ని మనం కలిపి తీసుకుంటున్నాం. ఏంటి? కలిపి తీసుకుంటున్నాం. విడిగా ఉప్పు కొంచెం, కారం కొంచెం తీసుకోవట్లేదు. అలాగే మన ఈ జీవితం అనేది షడ్రుచోపేతమైనటువంటి రుచులే కాకుండా వాటి లక్షణాలని సూచిస్తూ అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. వీటితో పాటు పండుగలో పంచభక్ష పరమాణాలకి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకలా? అంటే పంచభక్షములు అంటే ఆహారంలో కూడా అండి 4 రకాలుగా ఉంటాయండి. భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం అని అనమాట. భక్ష్యం అంటే కొంచెం గట్టి పదార్థాలు, చోష్యం అంటే కొంచెం ద్రావక అంటే కొంచెం జిగుటు పదార్థాలు, చోష్యం అంటే నీరుగా ఉండేది, లేహ్యం అంటే కొంచెం ఇంకో రకం. అంటే భోజనంలో కూడా అన్నం ఒకలాంటి కన్సిస్టెన్సీతో ఉంటుంది, పప్పులు ఒకలాగా ఉంటాయి, దాని తర్వాత కూరలు ఒకలాగా ఉంటాయి, చారులు ఒకలాగా ఉంటాయి, మజ్జిగలు ఒకలాగా ఉంటాయి. అలాగే ఈ 4 మన ఆహారం కూడా 4 విధాలుగా పచనం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఈ రోజు కూడా అంటే అన్ని రకాల షడ్రచోపేతమైనటువంటి ఆహారాలతో పాటు అన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి ఆహారాన్ని కూడా, వీటన్నిటిని కూడా పంచభక్షములు, పరమాన్నాలని అన్నీ కలిపి, అంటే స్వీట్ని కానీ ఇవన్నీ కలిపి అని అంటుంటారు. దానికి ఇంకొంచెం లోతైనటువంటి విధానం ఉంటుంది ఆ అంశానికి వెళ్తే. ఇక్కడ ఈ 6 పచ్చడిని ఎందుకు ఖచ్చితంగా ఈ రోజుల్లో అందరూ మీరు అన్నట్టుగా వద్దు అంటారు, అది పక్కకి పెట్టేస్తున్నారు. ముఖ్యంగా అందులో వేప పువ్వు ఉందంటే అసలు మా వల్ల కాదంటారు. మన భారతదేశానికండి వేప చెట్టు ఒక తల్లి వంటిది. ఎందుకంటే ఔషధాల్లో ఔషధ రాజ్యం అని రావి చెట్టుని అంటారు. ఔషధ రాజ్యం, అశ్వత్థ వృక్షం అంటారు. సో ఔషధ మాత అనేసి వేప చెట్టుని అంటారు. మీరు చూడండి, వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి. సో శివపార్వతులుగా అంటారు, దాని తర్వాత విష్ణు లక్ష్మీదేవిగా అంటారు. ఎందుకంటే రావి చెట్టుకి, అంటే చిన్నగా రావి చెట్టు గురించి చెప్పుకుంటే, రావి చెట్టుకి అండి అదొక వైఫై లాంటిది. ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చిందంటే, రావి చెట్టు నుంచి వచ్చేటువంటి ఈ వేవ్స్ కానీ ఈ తరంగాలన్నీ కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి వంట. అంటే ప్రతిరోజు రావి చెట్టుని ముట్టుకోకూడదు, కానీ శనివారం రోజు ముట్టుకోవచ్చు అని చెప్తారు. దానికి ఆంతర్యం ఏంటంటే, ఆ రోజు మన శరీరం దానికి అనుగుణంగా ఉంటుందని. కానీ రావి చెట్టుకి ఏ వ్యక్తి అయితే ప్రదక్షిణలు అయితే గుళ్ళో అయితే మర్రి చెట్టు, రావి చెట్టు, వేప చెట్టు, ఈ 3 చెట్లు తప్పించి వేరే చెట్లు ఉండవు. తులసి అందరి దగ్గర ఉంటుంది అనుకోండి గుళ్ళో ఉదాహరణకి. ఇక్కడ ఏమైపోతుందంటే, రావి చెట్టుకి 21 ప్రదక్షిణలు చేసినట్లయితే శరీరంలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అనేటివి మారిపోతాయి, మన ఆరా మారిపోతుంది. సో ఆరా మారిపోవడానికి ప్రధానంగా మన ఆరానే ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక మనిషి చక్కగా ఉదయం లేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు, యోగాను, మెడిటేషన్, జపం చేస్తున్నాడు, చక్కటి మంచి మాటలు మాట్లాడుతున్నాడు, మంచిని కన్జ్యూమ్ చేస్తున్నాడు. అంటే ఏం కన్జ్యూమ్ పొద్దున లేగానే అనేక వైబ్రేషన్ కన్జ్యూమ్ చేస్తాం సోషల్ మీడియా, రీల్స్ రూపంలో. కానీ ఇలాంటి వాతావరణము, ఇలాంటి లక్షణాలు, అలవాట్లతో ఉన్న వ్యక్తి యొక్క ఆరా ఎంత తేజస్సుగా ఉంటుందంటే, వారి యొక్క ప్రెజెన్స్ అక్కడ పడంగానే మనకి ఏదో దివ్యమైనటువంటి అనుభూతి. మీరు చూడండి, మనకి శృంగేరి భారతీ తీర్థస్వాముల వారు కానీ, అంటే పీఠాధిపతులు కానీ, సన్యాసాశ్రమంలో గురుస్వాములు కానీ, అనేక మంది మీరు చూడండి, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నటువంటి గురుస్వామిని కూడా చూడంగానే ఒకలాంటి మనకి మన ఇంటి వ్యక్తే, మన స్నేహితుడు, కానీ ఆ ఆరా మారిపోతుంది. అంటే శరీరంలో మనం తీసుకునేటువంటి పాటించేటువంటి నియమాలు బట్టి మన ఆరా మారుతుంది. ఎవరైతే ఈ రావి చెట్టుకి కానీ, వేప చెట్టు కూడా, ముఖ్యంగా రావి చెట్టుకి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో మన ఆరా మారిపోతుంది. మన భావజాలం మొదట ప్రదక్షిణ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో, దాని నుంచి ప్రదక్షిణ చేసే కొద్దీ 21 ప్రదక్షిణలు అయిపోయే కొద్దీ మన ఆరా మారిపోతుందంట. అంటే ఇది సైంటిఫికలీ ప్రూవెన్. ఒక ఆయన చేశారనమాట. సహజంగా ఒక నార్మల్ వ్యక్తిని తీసుకొచ్చి, ఎటువంటి లక్షణాలు లేని వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు ఆరా టెస్ట్ చేశారు. రావి చెట్టుకి తిరిగిన తర్వాత ఆరా టెస్ట్ చేశారు. ఎన్నో మీటర్ల దూరం ఆరా మారిపోయింది. అలాగే ఈవెన్ ఆవుకు కూడా, ఆవులో సమస్త దేవతలు ఉంటారని చెప్పారు. అన్ని దేవత ఔషధ లక్షణాలు ఉంటాయి. ఆవు యొక్క ఆరా కూడా చాలా తీవ్రంగా ఉంటుంది, చాలా తేజస్సుతో ఉంటుంది. అలాగా ఈ రావి చెట్టు ఎంత ప్రాధాన్యత ఉందో, అదే ప్రధానంగా మనకి వేప చెట్టు చిగురేస్తారు. అంటే ముదురుపైన ఆకులేరు కానీ చిగురు ఆకులు వేస్తారు. శరీరానికి ముఖ్యంగా మనం రోజు మొత్తంలో కూడా మనం వేసేటువంటి ఆహారాన్ని ఇక్కడి నుంచి కిందకి వేసిన తర్వాత రోజు ఇడ్లీ, దోశ, వడ, పూరి, చట్నీ ఇవన్నీ తినేసి, భోజనం, సాంబార్ ఇవన్నీ తినేస్తాం. కానీ ఇందులో ఎక్కడ కూడా మనం చేదుని ఇంక్లూడ్ చెయ్యం.
వాంటెడ్లీ కూడా, అవును. అంటే ఖచ్చితంగా వెయ్యాలని కూడా చెయ్యం, కానీ ఖచ్చితంగా ఔషధం అనేది వెళ్ళాలి. ఈ రోజుల్లో మీరు ఉదాహరణకి ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి, ఇప్పుడు సద్గురు దాని ఈషా ఫౌండేషన్ కానీ కొన్ని ఆశ్రమ విధానాల్లో ఖచ్చితంగా ఉదయం ఏం చేస్తున్నారంటే వేపని దంచి దాని ఇంత చిన్న గుళికల్లాగా అంటే చిన్న గోలీ సైజు ఆ యొక్క ప్రమాణంలో చక్కగా వేసేసుకొని పసుపు ముద్ద వేసేకుండా ముందు ఏం చేస్తారు, ఎంత శుద్ధీకరణ చేస్తారు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడిలో కూడా ఫస్ట్ తగిలేది మనకు చేదే తగులుతుంది. ఎందుకంటే నాలుక వెంటనే తీసుకునేది, గ్రహించేది అది. మన శరీరంలో అన్నిటికన్నా ఉండాల్సినటువంటి తీపి వేసేస్తుంటాము, కారం వేసేస్తుంటాం, ఉప్పు వేసేస్తాం, చేదు వేయం. కానీ చేదు అనేది లోపలికి క్లెన్జర్ లాంటిది, మొత్తం క్లీన్ చేసేస్తూ ఉంటుంది. అందులో వేప అమ్మవారి స్వరూపం. ఖచ్చితంగా ఉగాది రోజు ఈ వేప పచ్చడి తీసుకోవాలి. ఎంత ప్రమాణంగా తీసుకోవాలి, అంత తగ్గించకూడదంటే మన యొక్క ఇప్పుడు తీర్థం పట్టేటప్పుడు ఎలా ఇలా పడతామో ఈ గుంట ఇంత అంటే ఖచ్చితంగా ఇంత ప్రమాణం అయితే తీసుకోవాలి. మొదటగా స్నానం అయిన తర్వాత ఫస్ట్ తీసుకోవాల్సింది ఏమన్నారు, పచ్చడే అన్నారు. ఎందుకంటే కాలం మొదటిగా ప్రారంభమవుతుంది, తిథివార నక్షత్ర యోగ కరణాలు కొత్తగా ప్రారంభమవుతున్నాయి, కొత్త వస్త్రాలు వేసుకుంటున్నాం, కొత్త ప్రణాళికలు వేస్తున్నాం, మరి బాడీని కూడా శరీరాన్ని కూడా శుద్ధీకరణ చేసుకోవాలి కదా. మరి దానికి ఏంటి, ఇప్పుడు షడ్రుచులతో ఈ శరీరం అనేది ఉంటుంది. అంటే ఏ లక్షణాలను బట్టి ఆ యొక్క అవయవం అనేది, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది అనమాట. ఆ అవయవం అనేది గ్రహిస్తూ ఉంటుంది. మన శరీరం కూడా అనుకుంటుంది అనమాట, వీడు ఎప్పుడు కూడా వీడు అంటే నాకు ఏది కావాలో వేయడు, నా కడుపుకి ఏది కావాలో నీ నాలుగుకి ఏది కావాలో వేస్తావు, నా కడుపుకి ఏది కావాలో ఎంత కావాలో వేయవు కడుపులో. ప్రతి ఒక్క అవయవం అనుకుంటాయంట. అంటే చమత్కారంగా చెప్తూ ఉంటారనమాట, కడుపులో వీడు నాలుకకి నచ్చింది వేస్తాడు, మనసుకు నచ్చింది వేస్తాడు, కానీ శరీరానికి ఏం కావాలో అది వేయడు అని. కానీ ఈ షడ్రుచులు అనేటువంటి కానీ ఈ మధురాముల లవణ కటు కషాయ తిక్తములు, ఈ 6 రుచులు మన శరీరానికి ఔషధాన్ని కలిగిస్తాయి, అంటే ఔషధ లక్షణాన్ని పెంచుతాయి. పాయింట్ అర్థమైందా? మనం మీరు వేప చెట్టు మనకి అరటి చెట్టు పెట్టేటప్పుడు అండి, అరటి చెట్టుని పెట్టేటప్పుడు కింద బాగా చక్కెర కానీ బెల్లం కానీ వేస్తారు. ఎందుకు వేస్తారు? మొదల్లో పండే అట్టి పండ్లన్నీ కూడా తీపిదనం రావడం కోసం వేస్తారు. అలాగే ఈ యొక్క కాలంలో అన్ని కొత్తగా ప్రారంభమవుతున్నప్పుడు అంత గతించిన కాలంలో ఎన్ని లక్షణాలు ఉన్నా ప్రతి మనిషి ఎవరు ఆరోగ్యంగా ఉండరండి, ఏదో ఒక రకంగా సమస్య ఉంటుంది. అవి ఎలా ఉన్నా కూడా ఇప్పటి నుంచి కూడా మళ్ళీ రీస్టార్ట్, రీఫ్రెష్ చేసుకోవచ్చు మనం. అలాగా ఇవన్నీ వేయడం వల్ల ఒక్కసారిగా శరీర అవయవాలన్నింటిలో కూడా నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం వస్తుంది. మీరు పొద్దున చూడండి, చక్కగా పడుకుంటే మత్తు బద్దగా ఎలా ఉంటుందో, చక్కగా చెమట చిందిస్తే, యోగా చేసి ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఆ స్నానం అంటే చెమట వచ్చిన కాసేపు ఎలా అనిపించినా కూడా చక్కగా ఆ చెమట మీద నుంచి వెళ్ళి కాసేపు ఆరిన తర్వాత స్నానం చేస్తే ఏదో సాధించానన్న ఉత్సాహం వస్తుంది. అలాగే ఆ కెమికల్ రియాక్షన్స్ అనేవి బాడీలో ఫామ్ అవుతాయి. ఈ నూతన సంవత్సరం రోజు తిరిగి అంటే అప్పటి వరకు ఏం తినం మనం. ముందు పడాల్సింది ఫస్ట్ ఏంటి, పచ్చడి, 6 రుచులు, అది వేయడం చేత ఈ 6 లక్షణాలు అంటే దీన్ని నేను చెప్పాను కదా, మన బాధలు కష్టాలు, దాని తర్వాత ఒడుగుదొడుగులు సమస్యలు వివేచనంత పరిస్థితి కూడా, అది ఒక అర్థమైతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ 6 రుచుల్ని కూడా శరీరంలో పడంగానే ఆరోగ్యాన్ని అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది. సో ఇక్కడి నుంచి ఈ 6 రుచులు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఈ ఏదైతే జెన్జీ ఉన్న పిల్లలు కానీ, అంటే నేను ఎందుకు అంటున్నానంటే చాలా మంది కూడా తీర్థం గుళ్ళో తీసుకోమంటే వద్దు గురుగారు అంటున్నారు. అదేదో హెల్త్ కి ఎఫెక్ట్ చేస్తుందేమో పిల్లలకి అనుకుంటుంటారు. అంటే ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ లాగా, ఒక్కొక్క ట్రెండ్ లో మార్నింగ్ డ్రింక్ అనేసి, దాని తర్వాత పలానా డ్రింక్ అనేది, ఈ ఏమంటారు ఛాలెంజ్ 95 ఛాలెంజ్ అని, ఇంకో ఛాలెంజ్ అని, అలాగా ఈ ఛాలెంజ్లు అనేవి మన దగ్గర ఏం లేవండి. ప్రతిరోజు పూర్వం ఎలా ఉండేదంటే, స్నానం చేసామా, తల స్నానం చక్కగా ఒంటి స్నానం చేసామా, గుడికి వెళ్ళిపోయామా, గుళ్ళో మొదట ఫస్ట్ పడాల్సింది ఏంటి, తీర్థం. అంటే పూర్వం కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు ఎవరికి, తీర్థం వల్ల అందులో ఔషధాలు ఉండేవి, మలబద్ధకం కూడా ఉండేది కాదు. ఈ రోజుల్లో శరీరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు గట్ క్లీన్ అప్పుడు అవుతుందో కూడా ఎవరికి తెలియదు. అదో పెద్ద సమస్య అయింది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారండి, 3 రోజులకు ఒకసారి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ పూర్వం అలా ఉండేది కాదు కదా. ఇప్పుడు చక్కటివి మలబద్ధక సమస్య కానీ, దాని తర్వాత కాన్స్టిపేషన్ కానీ, ఈ ఉదర సంబంధమైన వ్యాధులు కూడా చక్కటి నిద్ర. మన నిద్రని ఎంత చక్కగా ఆరోగ్యంగా పోతున్నాం, పడుకునేది లేటుగా లెగుస్తాం. అంటే కాలంలో రాత్రి అనేది నిద్రపోవడానికి,
రాత్రి అనేది ఆ శరీరానికి సేద రెస్ట్ ఇవ్వాలి, డే అనేది యాక్టివ్నెస్కి ఉత్తేజంకి. మరి అవన్నీ పక్కన పెట్టి పడుకోవాల్సిన టైంలో మెలుకోవాల్సిన పడుకోవడం, ఇన్ని రియాక్షన్స్ చేయడం వల్ల, మనం స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల అంటే కంటికి నిద్రపోవాల్సింది అనేది లేకుండా వెలుతురు ఇచ్చేస్తున్నాం. అప్పుడు బాడీ ఏం చేస్తుంది, యాక్టివ్గానే ఉంటుంది. అంటే రెస్ట్ మోడ్లోనే లోపల ప్రాసెసింగ్ జరిగి ఆ జీర్ణం అనేది అవుతుంది. మరి ఇక్కడ పొద్దున పూట లెగంగానే పూర్వం చూడండి, చక్కగా పొద్దున లేగానే సూర్యోదయం అన్నీ అయిపోయేవి, కాలకృత్యాలు అయిపోయి ఎంత హాయిగా చక్కగా టీ తాగడమో లేదంటే కషాయాలు, అంటే టీ అంటే తర్వాత వచ్చిందిలేండి, చక్కగా కషాయాలు తాగి దేవాలయంకి వెళ్ళిపోయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే పూర్వమే ఒక యోగానో ఒక దూరం వరకు చెరువు వరకు నడిచేసరికి వాకింగ్ ఫిజికల్ యాక్టివ్ అయిపోయి కడుపంతా శుభ్రం అయిపోయి స్నానం చేసిన తర్వాత మొదటగా పరగడుపున పడేది ఏంటిది, ఔషధం ఇంట్లో. ఇప్పుడు ఇప్పటికి కూడా కొందరు ఆచారాలు ఇంట్లో తీర్థం చేసుకుంటారు, పచ్చకర్పూరం వేసి దాని తర్వాత జాజికాయ జాపతి తీర్థం పొడి వేసుకొని, అలా దొరుకుతున్నాయి అవి కూడా తెచ్చుకొని కలుపుకొని తీర్థం పొడి వేసుకొని పరగడుపున అవి పడడం వల్ల ఆ లక్షణాల వల్ల బాడీ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని పొద్దున్న లేగానే మెడిసిన్స్ వేసుకుంటారండి, కానీ అపూర్వం అలా వెళ్ళి అలా తీర్థం తీసుకోవడం వల్ల పడుతుంది. కానీ అది ఎంత ఇంపార్టెంటో డైలీ బేసిస్లో ఎంత ఇంపార్టెంటో, కానీ ఇక్కడ ఉగాది రోజు మాత్రం ఈ 6 రుచులు పడడం వల్ల ఇయర్ యాక్టివ్గా ఉంటుందని, ఇయర్ మొత్తం అంటే ఇయర్కి కావాల్సినటువంటి లక్షణ ఔషధాలన్నీ కూడా కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. అందుకని చక్కగా ఆ ముందు రోజు కూడా ఏది పడితే అది తినేయొద్దని అంటారు. అంటే ఈ సంవత్సరం నుంచి నేను ఇంకా మాంసం తినను, అంటే నాన్ వెజ్ తినను, ఇప్పటి నుంచి శుద్ధంగా ఆకారం ఉంటానని చెప్పేసి ఆ ముందు అన్ని తినేయడం. దాని తర్వాత అంటే ఇప్పుడు ఆ ముందు రోజు అంత విపరీతంగా ఆహారాన్ని తీసేసుకుంటే అది జీర్ణం కాదు కదా. అందుకని ఆ ముందు నుంచే ఆ కాలానికి ప్రణాళిక వేసుకుంటూ చక్కగా ఆ రోజు మొత్తం కడుపును మొత్తం క్లియర్ చేయడం, శుద్ధి చేయడం, మళ్ళీ ఔషధాలు వేయడం, నూతన ప్రణాళికలు మానసికంగా కానీ ఆరోగ్యపరంగా తీసుకునే నిర్ణయాలు, దాని తర్వాత వ్యావహారికంగా అంటే లైఫ్ ఎట్ వెళ్తుంది, కెరీర్ గోల్స్ ఏంటి, దాని తర్వాత కుటుంబ పరంగా కుటుంబాన్ని ఇంకెంత అప్గ్రేడ్ చేయాలి, మనకి ఏం వస్తువులు కావాలి, అలాగా ప్రతి దాంట్లో కూడా ఉగాది అంటే కొత్త వస్తువులు కొత్త అదే కాదు, మన జీవితం ఎటు వెళ్తుంది అనే దృక్కోణంలో ఆలోచించాలి, ఆరోగ్యం ఎటు వెళ్తుంది, మనం సమాజంలో ఏ స్థితిలో ఉన్నాం, ఎటు వెళ్తున్నాం అనే దాని గురించి కూడా. అంటే 6 రుచులలో కష్టాలు, సుఖాలు, బాధలు, ఆప్యాయతలు, ప్రేమలు, అనురాగాలు, జయాలు, అపజయాలు అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి, భగవంతుడిని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి అనే చెప్తుంది. అంటే మనం ఒక్క టాపిక్ నుంచి ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాయి. అంటే ఉగాది అనగానే ఇప్పుడు చాలామంది ఇంత అని చెప్పేసుకొని కట్ చేసుకోవచ్చు, కానీ మనకేం కావాలంటే మనం ఇంత ప్రస్తావన మనం జనాలకి వీక్షకులకు అందించాలి, అంటే క్వాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందించాలి, వినాలి. జనులందరూ కూడా ప్రతి ఒక్క డెప్త్ ఎంత అనేది వినాలి. అందుకని ఇంత లోతుగా చెప్పుకున్నాం, అంటే కొత్త కోణం వైపు వెళ్ళాం మనం. మరి అసలైనది పరాభవనామ సంవత్సరం ఏంటి? పరాభవనామ సంవత్సరం యొక్క అర్థం ఏంటి? ఎలా ఉండబోతుంది? ఈ పరాభవం అనే ఒక పేరులో ఏముంది? అవునండి, అందరు కూడా ప్రతి ఒక్క సంవత్సరానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. విశ్వావసు కానీ క్రోధి కానీ అలాగా గతించిన సంవత్సరాలు అవన్నీ ముందు పూర్వ సంవత్సరాలు. ఇప్పుడు వచ్చేది ఏంటి, ఉగాది నుంచి పరాభవ సంవత్సరం. పరాభవం అంటే అందరికీ పదం తెలుసు, విజయము పరాభవం. విజయం ఏంటి, సాధించడం. పరాభవం అంటే ఓటమి. అది అనేక రకాలుగా తీసుకోవచ్చని గురువులు చెప్తుంటారు, శాస్త్రం కూడా చెప్తుంటుంది. ఇప్పుడు వచ్చే ఉగాది నామ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కాబట్టి పరాభవ అనే పదానికి సంస్కృతంలో అర్థం తీసుకున్నట్లయితే తగ్గడం అనుకోవచ్చు, అపజయం అనుకోవచ్చు, ఇంకా ఆగిపోవడం అనుకోవచ్చు, అనేక రకంగా. అంటే అది విజయం అని చెప్పడానికి లేదు, తగ్గిపోవడం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే ఓటమి అనే దాన్ని కూడా ముద్రించి చెప్పలేం. ఇప్పుడు పరాభవం అంటే ఏంటి, ఓడిపోయాడంటే ఇక్కడ విజయం లేదని కాదు, విజయం రాలేదని. ఇప్పుడు ప్రయత్నాలు సమానమే, విజయం అక్కడ వెళ్ళింది. ఓడిపోయాడంటే అలా అంటే అంతవరకే అని. అంటే ప్రతిదీ మనం చక్కగా చూసుకున్నట్లయితే దీన్ని ఎలా అనుకోవచ్చు అంటే, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అందరికీ భయం అయిపోయింది. ఇప్పుడు ఏదైనా సంవత్సరం గురించి చెప్తే ఇంక ఈ సంవత్సరం అంతా ఇలానే ఉంటుందని ఒక భయం అనేది వచ్చేస్తుంది. అవునవును. అయితే ఈ సంవత్సరంలో అండి పంచాంగ ప్రకారంగా కానీ కాలానుగుణంలో వచ్చే మార్పులు కానీ మీరు చూస్తే కరోనా టైంలో నుంచి అనేక మార్పులు, చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా మార్పులు వచ్చినాయి కరోనా కాలం నుంచి కూడా. దాని తర్వాత అది పక్కన పెడితే ముందు సంవత్సరం ఈ విశ్వాసన సంవత్సరంలో కానీ అనేక జయాపజయాలు, అది రాజకీయ పరంగా కానీ
సినీ రంగపరంగా కానీ, విద్యా వ్యవస్థలో కానీ, ఆరోగ్య వ్యవస్థలో, దాని తర్వాత సామాజిక వ్యాపార పాడి పంట అన్ని రకాలు కూడా ఎక్కువ తక్కువలు, అనేక రకాలు ఇప్పుడు యుద్ధాలు కూడా ఇప్పుడు అందరినీ కంగారు పెడుతున్నాయి. అవును అవును అవును. ఎందుకంటే అవి చూస్తే జనాలు అందరూ కూడా ఏం జరుగుతుందా అని. ఇప్పుడు మనం అంటే భగవంతుడి దయవల్ల భారతదేశంలో ఉన్నాం కాబట్టి అన్ని రకాలుగా ఆ యొక్క శక్తి మనల్ని కాపాడుతూ ఇక్కడ మనం ప్రశాంతంగా అన్ని పండుగలు జరుపుకుంటున్నాం. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అసలు వేరే దేశాల్లో భయంతో ఆందోళనతో భయభ్రాంతులతో ఉన్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికే పరిస్థితి. ఇప్పట్లో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు అలా జరిగిందండి అనగా ఆ కథనాలు విన్నాం మనం, ఇప్పుడు చూస్తున్నాం. అప్పుడు జరిగినవి ఎవరు రికార్డు చేయలేకపోయినారు. అప్పుడు యుద్ధాలు జరిగినాయని చరిత్ర చెప్పడమే. ఇప్పుడు జరిగేవి మనం అందరి ఫోన్లలో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి యుద్ధ విమానాలు కానీ, దాని తర్వాత వేసేటువంటి బాంబ్స్ కానీ, న్యూక్లియర్ బాంబ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇలా చూసేసరికి మనిషికి మానసికంగా పడిపోతుంటారు. కానీ ఈ పరాభవన సంవత్సరంలో మనిషికి అన్నిట్లో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి అనేది శాస్త్రం చెప్తుంది. ఓకేనా? అందరూ కూడా ముందు భయపడకూడదండి. అర్థమైందా? అయ్యో అంటే మనకు శాస్త్రం ఎంత గొప్పదైనటువంటి కాల లక్షణం ఏదైనప్పటికీ కూడా కవచాన్ని కూడా ఇచ్చింది. కాలము ఎంత క్లిష్టమైనటువంటిదైనప్పటికీ కూడా ఏ కాలాన్నైనా ఎదుర్కొనేటువంటి కవచాన్ని కూడా శాస్త్రమే చెప్తుంది. భగవంతుడు మనందరం కూడా భగవత్ సంతతి కదండి. సో ఆయనే అన్ని ఇస్తాడు. అంటే సృష్టి ఆయనే, వినాశనం ఆయనే. మనం మధ్యలో ఆడుతున్నటువంటి ఇది అనుకోండి, ఇదొక బొమ్మలు అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరు కూడా, నాకు కూడా చాలా మంది అడగడం పరాభవ సంవత్సరం ఎలా ఉంటుంది, భయంతో ఉండంటే, సరే మనిషికి తమ స్థితులను బట్టి, అంటే ధనమే ముఖ్యం అనేది ఉండదు, పేరే ముఖ్యమని ఉండదు. అంటే ఏవైతే నేను ఇది అనే ఆ యొక్క అహంకారపూరితంతో ఎవరైతే చెలరేగుతూ ఉంటారో వాళ్ళందరికీ పరాభవం. ఓకే. ఎవరైతే విపరీతమైనటువంటి అంటే ధనం అందరికి ముఖ్యమే అండి. ధనగర్వంతో ఉండే వాళ్ళందరికీ పరాభవం అనుకోవచ్చు. దాని తర్వాత అందరికి అధికారం కావాలి, అధికార దర్పంతో ఉన్న వాళ్ళందరికీ పరాభవం అనుకోవచ్చు. నేనే సర్వస్వం, నేనే లేను అన్న అహంకారంతో ఉన్న వాళ్ళందరికీ పరాభవం అనుకోవచ్చు. కానీ పరాభవ సంవత్సరంలో మనం జాగ్రత్తగా వినయ విధేయతలతో మన యొక్క ఎవరికి ఏ పని ఉంటుంది, ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉంటారో ఆ ప్రొఫెషన్లో వినయ విధేయతలతో ఉంటూ మన కుటుంబాన్ని నడిపించుకుంటూ భగవత్ మార్గంలో ఉంటూ భగవంతు కాలాన్ని, అంటే కాల నియమాలని, భగవత్ నియమాలని, శరీర నియమాలని అన్నీ కూడా పని చేసుకుంటూ వెళ్ళాలంటే సామరస్యంగా వినయ విధేయతలతో నడుచుకోవాలి. మనము విపరీతంగా చెలరేయకూడదు. విపరీతంగా చెలరేగా అంటే పరాభవమే, తప్పదు కదా. అందుకని పరాభవన సంవత్సర లక్షణం. ఇప్పుడు 60 సంవత్సరాలు ఇది ఒక నామ సంవత్సరం కాబట్టి అందరూ కూడా అంటే దీన్ని మనం ప్రతి పరిస్థితిని పదాల్లో వర్ణించలేం నా ఉద్దేశం. కానీ ఎవరు భయభ్రాంతులు చెందకండి అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మంచి ఉన్నప్పుడు మన కష్టాలు వచ్చాయి, కష్టాలు అనుకున్న కాలంలో కూడా మంచి కూడా వచ్చింది. అందరూ కూడా కరోనా వచ్చింది, దాని తర్వాత అందరూ కూడా ఆరోగ్యానికి దారి తీశారుగా, ఫోకస్ పెరిగిందిగా, వెల్నెస్ పెరిగింది కదా, ఫిట్నెస్ పెరిగినాయి కదా, అలాగా. కాబట్టి ఈ పరాభవన సంవత్సరంలో కూడా అండి అందరూ కూడా పరాభవం అంటే మాకు అన్ని నష్టమే జరుగుతాయి, నాకు అన్ని పోతాయి అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మనం మాత్రం మన స్థితి, నేను అక్కడున్నాను, నేను అధికార దర్పం కానీ ధన దర్పం కానీ ఆ యొక్క స్థితి నుంచి తగ్గాలి. ఇవన్నీ అశాశ్వతం. మనిషి అంటే ధనం కానీ పేరు కానీ ప్రఖ్యాతలు కానీ మనిషి ఇవన్నీ నడిపిస్తాయి. ఒక దగ్గర మనకి పేరు కావాలి, ఒక దగ్గర ధనం కావాలి, ఇవన్నీ ముఖ్యమే, చాలా ముఖ్యం. ధనం కానీ పేరు కానీ విద్య కానీ అన్ని కానీ ఇవే శాశ్వతం కాదు అనే దృష్టిలో పెట్టుకొని ఇదే అంటే ఆ గర్వాలతో ఉండకూడదు. విద్య ఉన్నవాడు విద్యా గర్వంతో, ధనం ఉన్నవాడు ధన గర్వంతో, దాని తర్వాత అధికారం ఉన్నాడు అధికార గర్వంతో ఉంటే పరాభవమే ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారికి కానీ వాళ్ళ యొక్క లక్షణ ప్రభావాలు అనేటివి అందరూ కూడా ఆ ఉగాది పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా అనేక మంది జనాలకి అనుగుణంగా, ఇప్పుడు మన 99 ఛానల్ అయినా కూడా చాలా విశేషంగా కృషి చేస్తుంది. మరి ఈ సంవత్సరం కూడా నూతనంగా ఇంకా వ్యాప్తి చెందారు. అంటే అందరికి అన్ని కోణాల నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఏమంటారు, రాజకీయ కోణంలో అనేక సామాజిక విషయాల కోణం నుంచి కూడా ఆధ్యాత్మిక కోణము, ఆరోగ్య కోణము, విద్యారంగము, అన్ని కోణాల్లో కూడా అందరినీ తీసుకోవడానికి దానికి మనం అభినందించాలి. అందరికి కూడా
తప్పకుండా అందరూ వాటిని కూడా ఫాలో అవుతూ వాటిలో మీరు తీసుకొచ్చేటువంటి అందరి యొక్క ప్రముఖుల్ని ఆ రంగాల్లో ఉన్నటువంటి విశేష అనుభవజ్ఞుల యొక్క సమాచారాన్ని అందిస్తున్నారు సోషల్ మీడియా అనేక ఛానల్స్ త్రూగా. సో అది అభినందించాల్సిన విషయమే. అలాగే మనం అన్నిట్లో కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ అవుతూ ఉండడం అనేది ముఖ్యం. గర్వం రాకూడదు, ఏది ఇదే ఫైనల్ అనేది ఉండదు. సో అదే నేను అధికార దర్పం ఇవన్నీ చెప్పాను కదా, సో అలాంటిలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా పరాభవమే. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. ఇప్పుడు ఆ మాట అంటే ఆ పదానికి అదే చెప్పినప్పుడు సో కవచం కూడా అని చెప్పాను నేను. సో కవచం కూడా అని చెప్పడం ఏంటంటే ఇక్కడ కాలం ఏదైనప్పటికండి మనం ప్రతి నిత్య జీవితంలో అన్నీ వస్తుంటాయి, కానీ భగవద్ ఆరాధన కూడా, అందుకే భగవంతుడు ఎప్పటికప్పుడు పండుగలు ఇచ్చాడు. ఒకసారి మనం బాగా ఎదుగుతున్నప్పుడు టక్మని ఇవన్నీ అశాశ్వతం నాన్న, నువ్వు అనుభవించు, ఓకే, కానీ ఆధిపత్యం చేయాలనుకో, అనుభవించు, ధనాన్ని అనుభవించు, భోగాన్ని అనుభవించు. భోగమే శాశ్వతం అని, దాంతో అధికారమే శాశ్వతం అని, వాటిలో నేనే అధికుడునని, అలాంటి వాటికి పోయినావంటే నీకు పరాభవమే. కాబట్టి మనం ధర్మ మార్గంలో వెళ్తూ మనం మన యొక్క వృత్తి, సంపాదన, ఆరోగ్యం, కుటుంబం వాటిని చక్కగా చూసుకుంటూ, అంటే కాన్షియస్ లివింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా చేసుకుంటూ. ఎందుకంటే పరిగెత్తే ప్రపంచంలో అందరూ కూడా సరిగ్గా భోజనం కూడా, టిఫిన్ కానీ, అంటే చిన్న చిన్న థింగ్స్ అండి, చిన్న చిన్న విషయాలు, ఆహారం కానీ, విహారం కానీ, మన ఎవరితో సంగతి అంటే ఎవరితో గ్యాదర్ అవుతున్నాం, గ్యాదరింగ్స్ ఉంటాయి కదా, సో రోజు మొత్తంలో ఎవరితో గ్యాదర్ అవుతున్నాం, కన్సప్షన్ ఏదైతే తీసుకుంటున్నామో లోపల తీసుకుంటున్నాం, ఇవన్నీ కూడా పాజిటివ్గా లేవు అందరికి, వాస్తవంగా మాట్లాడతాం. సో వాటన్నిటి వైపు కాన్షియస్ లివింగ్గా వెళ్ళాలి. అందరూ 100% బాగుంటుంది, కానీ కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ ఇప్పటి వరకు ఉంది కదా, దాన్ని బెటర్ చేసుకోవడం కోసము ఈ యుగాది నుంచి అన్ని రకాలుగా ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, మెటీరియలిస్టిక్ థింగ్స్ వల్ల, అంటే ఆధ్యాత్మికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, దాని తర్వాత కుటుంబ సంబంధ రిలేషన్షిప్స్ కానీ, కుటుంబ సంబంధ పరిస్థితులు కానీ, వీటన్నిటిలో కూడా నూతన మార్పులు అనేటువంటివి మనం చేసుకుంటూ ఒక ప్రణాళిక వేసుకుంటూ, ఎక్కడ అంటే ఏ కోణంలో, ఏ సెక్టర్లో మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి, ఏ భావజాలాన్ని వదిలేయాలి, పాత భావజాలం అంటే అది పట్టుకొని వెళ్ళడం వల్ల మనం ఎక్కడున్నాం, మనం మార్పు అయితే చెందలేదుగా. సో దానివల్ల అది వదిలేసి నూతన భావజాలాన్ని తీసుకోవాలి. అందుకని స్వామి వివేకానందుడు ఏమంటారంటే, నిన్ను బలహీనతని పరిచే ఏ భావజాలైనా, ఏ నమ్మకాన్నైనా వదిలేయాలి. ఎవరు చెప్పినా కూడా నిన్ను బలహీనతను పరిచే, అంటే నిన్ను మానసికంగా పడేసేది కానీ, ఆలోచన రూపంలో, భావజాల రూపంలో నిన్ను పడేసే ఏ నమ్మకాన్నైనా కూడా వదిలేయి, బలాన్ని ఇచ్చేదే పట్టుకో, బలమే జీవనము, బలహీనమే మరణం అని చెప్పి స్వామి వివేకానందులు ఎప్పుడు ప్రస్తావిస్తుంటారు. ఆయన యొక్క అంటే ఆయన మూఢనమ్మకాలకి ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే పాశ్చాత్యుల్లో కూడా మూఢనమ్మకాలని వైపు చెప్పలే ఆయన, ఇదే బలమే జీవనం, బలహీనమే మరణం అనే విషయాన్ని చెప్పారు. అలాగే పరాభవన సంవత్సరంలో మనం అన్ని రంగాల్లో కూడా అధికులమని, మేమే ఇదని అనే దానికి వెళ్ళకుండా ఉంటాయి, ఖచ్చితంగా మనం అన్నీ ఎదుర్కోవాలి. ఎందుకంటే పరాభవన సంవత్సరంలో కూడా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పడానికి లేదు, బాగాలేదని చెప్పడానికి లేదు. ఎవరికి ఉన్న స్థితిని బట్టి అన్నీ ఎదుర్కొంటారు, అన్నిటి నుంచి నేర్చుకుంటారు. ఎదుర్కోవడం అంటే ఏంటి, కొత్తగా నేర్చుకోవడం. సో అది అనమాట. మనం ఒకసారి రివైర్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చెప్పుకున్నట్లయితే, ఉగాది అంటే నూతన ప్రారంభం. అది కాలంలో కానీ, పంచాంగంలో కానీ, తిథివార నక్షత్ర యోగ కరణాల్లో నూతన ప్రారంభం అనే కాకుండా చక్కగా నూతన వస్త్రాలు, అంటే వస్త్రానికి లోటు లేకుండా, శరీరాన్ని ఆరోగ్యానికి కూడా లోటు లేకుండా, ఇప్పుడు ఆరోగ్యం ముఖ్యం కదా, ఆరోగ్యం కోసం అనేక పరికరాలని, దాని తర్వాత కోచెస్ అని అనేక చెప్తున్నాం. కానీ మనం నిత్యంగా జరిగే లైఫ్ స్టైల్లో చేంజ్ చేస్తే మనకి డాక్టర్ నుంచి దూరం పెడతాయి. ప్రధానంగా పెద్ద వ్యాధి వస్తేప్పుడు డాక్టర్, కానీ మనం ఈ చిన్నవి మార్చుకోకుండా, అంటే ఎవరు ఎంత గైడ్ చేసినా మనకు మేము బాగా గైడ్ చేసుకోగలుగుతాం. ఆ కోచ్ కానీ, ఆ డాక్టర్ గారు ఒక స్థితి వరకే ఉంటారు, అంటే వాళ్ళే చూసుకోవాలి, మనకున్న సమయం చాలా తక్కువ. అలాగా నూతనంగా మన ఆరోగ్యంగా ప్రణాళికలు వేసుకోవాలి, దానికి యుగాది. ఆర్థికంగా ప్రణాళిక వేస్తాం, దానికి కూడా నూతన ప్రారంభం. దాని తర్వాత శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా నూతన భావజాలాలు, అంటే ఆధ్యాత్మికత భావన ఇంట్లో పెంచుకోవాలి, స్పిరిచువాలిటీని పెంచుకోవాలి. అదే స్పిరిచువల్ సైన్స్ అవుతుంది. ఆరోగ్యాన్ని అంటే ఇంట్లో అందరు కూర్చొని కూడా, ప్రతి ఇంట్లో అండి అందరు కూడా కెరియర్స్ గురించి డిస్కస్ చేసుకుంటుంటారు. పిల్లలు ఎక్కడ చదువుకోవాలి, ఐఐటియా, నీటా, ఐఏఎం, ఎక్కడెక్కడ చదువుకోవాలా, సాఫ్ట్వేర్కి వెళ్ళాలా, కెరియర్ సెట్ వెళ్ళాలా, దాని తర్వాత ఏ వస్తువులు కొనాలా, పెళ్ళిళ్ళు చేయాలి అనమాట. ఆధ్యాత్మిక గురించి చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారండి. స్పిరిచువాలిటీ గురించి, భగవంతుడు ఎవరు, నేనెవరు, నువ్వెవరు,
మనవరు తనవరు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం. అయితే దాని గురించి ఒకప్పుడు ఎక్కడో ప్రవచనాలు చెప్తే 3 రోజులు బట్టలని సర్దుకొని వంటలు పెట్టుకొని వాళ్ళు వెళ్ళేవారంట. ఈరోజు అవసరం లేదు. సోషల్ మీడియా అనే అద్భుతమైన అవసరం ఉంది. సో మనకున్న భావజాలాలన్నీ కూడా పాత భావజాలను మార్చుకొని మన పిల్లలకి 2వ తరానికి ఆస్తి రూపంలో మన యొక్క ప్రాపర్టీసే కాదు భావజాలాలు వెళ్తాయి. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్న తరిగిపోతాయి కానీ భావజాలాలు తరిగిపోవు. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. నేను ఎంతోమంది గురువులు చెప్పినప్పుడు కూడా కుటుంబాల్లో చూశాను. ఆస్తులు అనేటివి తింటే తరిగిపోతాయి కానీ భావజాలాలు తరిగిపోవు, క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉంటాయి. ఆస్తులు ఒక టైం కట్ అయిపోతాయి ఎవరైనా చేసినా కూడా. కానీ ఈ నూతన భావజాలాలు ఏంటంటే పాత భావజాల వల్ల ఇంట్లో కుటుంబ సమస్యలు రాకుండా నూతన భావజాలం, నూతన ఆరోగ్యం, నూతన ప్రణాళిక, నూతన విధి విధానాలు, నూతన పరిచయాలు, నూతన దృక్కోణంతో లైఫ్ దిశానిర్దేశం వైపు తీసుకెళ్ళడం కోసం యుగాది అనే ఆంతర్యం ఇంత ఉంటుంది. చక్కగా పచ్చడి అని ఖచ్చితంగా ఆ రోజు స్నానం చేయండి, చక్కగా నూనె రాసుకొని స్నానం చేయండి, తల్లిదండ్రులకి నమస్కారం చేసుకోండి, కొత్త వస్త్రాలు ధరించండి, చక్కగా ఇల్లుని అలంకరించుకోండి, మీ ప్రణాళికలు వేసుకోండి, మీ మీద మీ ప్రణాళికలు, మీ భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని అందరూ కూడా చక్కటి మాటలు మాట్లాడుకుంటూ శుభ భాషణం చేసుకుంటూ శుద్ధ భాషణం చేసుకుంటూ పచ్చడిని స్వీకరించాలి. పరగడుపున స్వీకరించి దాని తర్వాత పిండి వంటలు తింటారా ఇంకో తింటారా అనేది కూడా వారి యొక్క ఇష్టానుసారం వాళ్ళ యొక్క ఇంటి ఆచారం ప్రకారం ఉంటుంది. ఇది ఈ యొక్క ఉగాది యొక్క నిగూఢం అంటే చాలా లోతుగా చాలామంది మర్చిపోయిన విషయం మనం ఈరోజు టచ్ చేసాం అనే టాపిక్స్. సో ఈ విధంగా ఇదన్నమాట. ధన్యవాదాలు. చాలా చక్కటి విషయాలని తెలియజేశారు. ప్రస్తుత తరానికి తెలియని విషయాలు వాళ్ళకి చేరువయ్యే ప్రయత్నం మనం చేశాము. చాలా అద్భుతంగా చెప్పారు. ధన్యవాదాలండి. మన శాస్త్రి గారు చెప్పినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను విన్నారు కదా. పరాభవనామ సంవత్సరం గురించి భయపడకండి. మనకి చక్కని పద్ధతిలో మన జీవన శైలిలో మార్పు చేసుకుంటూ ఉండకూడని విషయాలని, దుర్లక్షణాలని, దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేస్తే అదే మనకు గొప్ప శ్రేయస్సుగా నిలబడుతుంది. సో పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది అనే దానికంటే కూడా మన జీవన శైలిలో చేసుకోవాల్సిన మార్పులేంటి, ఎటువంటి జీవన శైలిని అవలంబించాలి, మన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, వాటిని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దాని మీద మనం దృష్టి సారించి చక్కటి ఫలితాలు పొందడానికి మన వంతు ప్రయత్నం చేస్తే ఎన్నో సమస్యలు మనం అధిగమించవచ్చు, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, చక్కటి జీవితాన్ని పొందొచ్చు. సో ఈ ఉగాది మీ అందరికీ నూతన ఉత్తేజాన్ని, సంతోషాన్ని, అన్ని శుభాల్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99 టీవీ భక్తి ఛానల్. నమస్తే.